Faith comes by hearing the God's word. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగాను కదలని వారుగాను ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి గలవారై ఉండుడి. తప్పనిసరి ప్రభుని కనపడగా గట్టిగా ఇది మనం చదువుకున్న ప్రశస్తమైన వాక్యవాదాన్ని మనం విన్నాం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి మొదటి ఉత్తరం రాశాడు. క్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిస్మం పొందిన వారై దేవుని ఆత్మ చేత ముద్రించబడి దేవుని పరిశుద్ధమైన దేవుని సంఘములోకి పిలువబడిన విశ్వాసులందరికీ రాస్తున్న ఒక చక్కని మాట. నా ప్రియ సహోదరులారా, మీరు ప్రభువునందు పడిన ప్రయాసము వ్యర్థము కాదని మీరు తెలుసుకోండి. ప్రభు కొరకు మీరు ఎంతగానో ప్రయాసపడ్డారు. ప్రభు పరిచర్య కొరకు ఎంతగానో కష్టపడ్డారు. తలమునకలుగా మార్చబడి ప్రభు పరిచర్య మీరు చేశారు. ప్రభు కొరకు మీరు ప్రయాసపడ్డారు. ఒకటి మాత్రం వాస్తవం ఏమిటంటే, ప్రభునందు మీరు పడిన ప్రయాసము వ్యర్థము కాదు అని మీరు తెలుసుకోండి అని చెప్పి మరలా ఏమంటారు తెలుసా? మీరు స్థిరముగా నిలిచి ఉండాలి, కదలని వారిగా ఉండాలి అని చెప్పి మరొక చక్కని మాట అంటాడు. మీరు ప్రభువు యొక్క కార్యము అభివృద్ధి చెందునట్లుగా, ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారై ఉండుడి. దేవునికి స్తోత్రం. వాళ్ళు అనుకుంటున్నారు, ఆ సంఘంలో విశ్వాసులు అనుకుంటున్నారు ఏమంటే, ఈ సంఘం కొరకు మేము ఎంతగానో ప్రయాసపడ్డాం, సంఘం కొరకు ఎంతగానో మేము ఖర్చు పెట్టాం, మా శరీరం రక్తాన్ని దారపోసాం, రాత్రి నిద్రాహారాలు మాని ఈ పరిచర్య కొరకు మేము ప్రయాసపడ్డాం అని మేము ప్రయాసపడినాము, మా ప్రయాసకు తగిన ప్రతిఫలాలు మాకు కలగట్లేదు, మేము ప్రయాసపడ్డాం, సంఘంలో మాకు గుర్తింపు లేదు, మేము ప్రయాసపడ్డాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మేము ప్రయాసపడ్డాం, చివరికి చివరి వ్యక్తులుగా మార్చబడ్డాం, ఇప్పుడు వస్తున్న వారేమో ముందున్నారు, ముందు నుంచి ఉన్న వాళ్ళ మేమేమో వెనకబడిపోయి ఉన్నాం, మేము ఇంతగా ప్రయాసపడినా కూడా మాకు ప్రతిఫలాలు కలగడం లేదే, ప్రారంభం నుంచి ఉండి కష్టపడుతున్న మాకు ప్రయోజనం సంఘములో కనిపించడం లేదే, దైవ సేవకుల ద్వారా మాకు కలగడం లేదు అని సంఘములో ఉన్న వారి ద్వారా మాకు గుర్తింపు కలగట్లేదని ఒకవేళ వారి మనస్సులో బాధపడుతున్నారేమో మనకు తెలియదు. అందుకని పౌలు గారు అంటున్నారు, ఇలా సంఘస్థులారా, మీరు ప్రభువు కొరకు, మనుషుల కొరకు కాదు, జనాల గుర్తింపు కొరకు కాదు, ప్రభువు కొరకు మీరు ఏ విషయంలోనైనా ప్రయాసపడి ఉంటే, మినిస్ట్రీ కొరకు, యేసయ్య కొరకు మీరు ప్రయాసపడి ఉంటే, మీ ప్రయాస పొరపాటున ఎప్పటికీ వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ అంటుంది, ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను, చేసిన కార్యమును మరచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన కార్యాన్ని మనుషులు ఒకవేళ మరచిపోవచ్చేమో, నువ్వు చేసిన మేలు మనిషి ఒకవేళ విడిచిపెట్టవచ్చేమో, కానీ నువ్వు చేస్తున్న కార్యాన్ని మరచిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు, మర్చిపోవడానికి ఆయన మానవుడు కానే కాదు ఆయన. అందుకని మీరు ప్రభు కొరకు ఎంతగా మీరు ప్రయాసపడినా, పరిచర్య కొరకు ఎంతగా కష్టపడినా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు
అని మీరు తెలుసుకోవాలి. అందును బట్టి నా ప్రయాస వ్యర్థము కాదు, దేవుడు ఏదో ఒక రోజున నా ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని నాకు ప్రభువు కలుగ చేస్తాడు అని ఒక దృఢమైన విశ్వాసము కలిగిన వాడవై కదలని వ్యక్తిగా, స్థిరమైన వ్యక్తిగా సంఘములో నీవు నిలిచి ఉండాలి. కదిలించబడకూడదు, అలాగే స్థిరముగా నిలిచి ఉండాలి. అంత మాత్రమే కాకుండా చివరిగా ఒక చక్కని మాట అన్నాడు. ఏమిటా మాట అంటే, ప్రభు యొక్క కార్యము అభివృద్ధి చెందునట్లుగా ఎప్పటికీ ఎలా ఉండాలండి? కొంచెం గట్టిగా చెప్పండి ఆ మాట, కొంచెం ఆసక్తిగా చెప్పండి ఆ మాట, వైరాగ్యంగా చెప్పండి ఆ మాట, రోషం కలిగి చెప్పండి ఆ మాట. ఎంతవరకు ఉండాలట? ఎంతవరకు ఉండాలి? ఎప్పటికీ. ఆ మాట చాలా బాగా నచ్చిందండి. ఎప్పటికీ ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగిన వారై ఉండుడి. ప్రభు కార్యాలలో, అందుకనే ఫిలిప్పీ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక మాట అంటాడు, ప్రజలందరూ తన సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ దేవుని కార్యాలు చూడట్లేదు. సొంత కార్యాలయంలో ఆసక్తి కలిగి ఉన్నారు కానీ దేవుని కార్యాలయంలో ఆసక్తి కలిగి ఉండట్లేదు. కానీ బైబిల్ చెబుతుంది మనం ఈ లోకానికి సంబంధించిన వారము కాదు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములో ఉంది. మన పరలోక సంబంధమైన పౌరులం గనక, ఆత్మ సంబంధమైన వ్యక్తులం గనక, ఎంతవరకు మన చూపు పైనున్న వాటిని వెదకాలి గనుక, మన పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారో గనక, మన ఆలోచన, మన తలపులు, మన ఊహలు, మన క్రియలు, మన పద్ధతులన్నీ ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైనవై ఉండాలి. ఆత్మ సంబంధమైన వాటి మీదనే మన మనస్సు పెట్టాలి. ఆత్మ సంబంధమైన కార్యాల మీదనే మనం ఆసక్తి కలిగిన వారమే ఉండాలి. మిమ్మల్ని కనుక అడిగితే, అమ్మా ఏ విషయాలు నీకు ఆసక్తి చెప్పు, ఎందులో నువ్వు వైరాగ్యం కలిగి ఉన్నావని చెప్పమంటే మీరు చాలా మంది చెప్తారు, పాస్టర్ గారండి నాకు చదువు అంటే చాలా ఆసక్తి అండి, నాకు ఆటలు అంటే చాలా ఆసక్తి అండి, నాకు కంప్యూటర్ అంటే చాలా ఆసక్తి అండి, అలాగే బాగా తినడం అంటే మాట్లాడేటండి, తినాలంటే నాకు చాలా బాగా ఆసక్తి అండి, మంచి మంచి బట్టలు కుట్టించుకొని ఒంటి నిండా బంగారం పెట్టుకోవాలంటే చాలా ఆసక్తి అండి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే చాలా ఆసక్తి అండి. అలాగా మనుషులను అడుగుతూ పోతే వారిలో నిండి ఉన్న, వారిలో దాగి ఉన్న ఆసక్తిని గురించి పూసగుచ్చినట్టుగా మాట్లాడుతారు. కానీ ఈ లోక సంబంధమైన ఆసక్తి పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు. ఈ లోక సంబంధమైన వైరాగ్యం, ఈ లోక సంబంధమైనటువంటి రోషం దేవుని సన్నిధిలోకి, దేవుని రాజ్యానికి నేను వారసునిగా మార్చలేదు అన్న సంగతి వాస్తవం. నేను తిండి తినొద్దని చెప్పట్లేదు, చదువుకోవద్దని చెప్పట్లేదు, విషయాలు తెలుసుకోకుండా ఉండొద్దు అని చెప్పట్లేదు. ఆ ఆసక్తి ఉండడం మంచిదే కాదనట్లేదు. అన్నిటికి మించి, వాటన్నిటికి మించి మనం ఎందులో ఆసక్తి కలిగి ఉండాలి అంటే ప్రభు యొక్క కార్యము మనలో అభివృద్ధి చెందినట్లుగా ఎప్పటికీ మనం ఎలా ఉండాలట? ఎలా ఉండాలంటండి? ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. ఒకసారి మీరు ఆలోచించండి, మీ ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు మీకున్న ఆసక్తి ఇప్పుడు నీకుందా? ఒకప్పుడు నీకున్న వైరాగ్యం ఇప్పుడు నీకుందా? ఒకప్పుడు ప్రభు కొరకు నువ్వు పడినటువంటి ప్రయాస, ప్రభు కొరకు నువ్వు చేసిన పరిచర్య, ప్రభు కొరకు నువ్వు కష్టపడిన విధానం ఇప్పుడు నీలో అది ఉందా? అందుకని సంఘం చెబుతున్నాడు, ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారే ఉండాలి. సంవత్సరాలు దొరికిపోతూ ఉన్నా, సావకులే మారుతూ ఉన్నా, రోజులే దొరికిపోతున్నా, మాట్లాడే కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నా, నీలో ఉన్న ఆసక్తి ఎప్పటికీ తగ్గిపోకూడదు. దేవుని గురించినటువంటి రోషం, దేవుని గురించిన వైరాగ్యం నీలో ఎప్పుడు మార్పు చెందకూడదు. నీ ఎదుట ఏది మారిపోతూ ఉన్నా నీలో దేవుని గురించిన ఆసక్తి మాత్రం తప్పకూడదండి. అందుకంటాడు, ఎప్పటికీ ఆసక్తి కలవారై ఉండుడి.
ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారే ఉండండి. అందుకని బైబిల్ చెబుతుంది, ఇశ్రాయేలు ప్రజలకట ఆసక్తి ఉంది, కానీ అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదట. ఆసక్తి ఉంది, మీకు చాలా మందికి ఆసక్తి ఉంది, అది దేవుని చిత్తానుసారమైన ఆసక్తి కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో ప్రభు మనతో ఈ పూట చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు ఎప్పటికీ ప్రభు కార్యములలో ఆసక్తి కలిగిన వారై ఎప్పుడు మీరు ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. మీరు ప్రభు కొరకు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని మీరు తెలుసుకోవాలని ప్రభు చెబుతున్నాడు. మీరు స్థిరమైన వ్యక్తులుగా, సంఘములో కదలని వ్యక్తులుగా నిలిచి ఉండి ఆసక్తికి నాందిగా, పునాదిగా నువ్వు నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీలో ఉన్న వైరాగ్యం, నీలో ఉన్న మంట, నీలో ఉన్న రోషం ఎప్పటికీ చల్లారిపోకున్నట్లుగా ఎప్పుడు రోషము కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే ఇదే పౌలు గారు రోమా సంఘానికి మరొక ఉత్తరం రాసి, ఆ ఉత్తరంలో ఆయన చెబుతున్న మాట ఏమిటో తెలుసండి, ఈ సంఘానికేమో ఎప్పటికీ మీరు ఆసక్తి కలిగిన వారే ఉండుడి అని ఈ సంఘానికి చెప్తే, రోమా సంఘానికి మరొక మాట అంటాడు. ఏమిటంటే తెలుసండి, మీరు ఆసక్తి విషయములో మాంచులు కాక. ఎలాగండి? ఆసక్తి విషయంలో మాంచులు కాక అనగా మందమతులు కాక, సోమరులు కాక, బద్ధకస్తులు కాక. ఎందులో అండి? నువ్వు గడి చెప్పండి అమ్మా. ఆసక్తి విషయంలో బద్ధకస్తులు కావద్దు, ఆసక్తి విషయంలో సోమరులు కావద్దు, ఆసక్తి విషయంలో మందమతులుగా మీరు ఉండవద్దు. మరి ఎలా ఉండాలయ్యా? ఆత్మ విషయములో పౌరుషము కలిగిన వారై, తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించండి. కూడా సభలు గట్టిగా మాంసము కావద్దు, మందమతులుగా ఉండవద్దు. అందుకే ఈరోజు చాలా మంది ఎందుకు మందంగా తయారయ్యారు? ఎట్లాగండి? మందంగా ఎంత మందంగా తయారంటే మట్టి చిన్న పాము తెలుసు అనుకుంటాను. ఎరవాడు కట్టి తీసుకుని వచ్చి నేను కొడుతున్నాడు, బాబు పామా ఓ పూరు మామా, నువ్వు కర్ర తీసుకుని వచ్చి కొట్టేస్తున్నారు, పరిగెత్తంటే వెళ్దాంలే అని అలా వెళ్తుంటది. అది మందం ఎక్కువ. ఎంత మందం అంటే అంత మందం అండి. అందుకనే ప్రభు ఓ మాట అంటాడు. ప్రభు రాకడ గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట అంటాడు, ఒకవేళ మీ హృదయములు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన ఒకవేళ మందముగా ఉన్నాయేమో. ఎలాగంటండి? మందంగా అంటే మన భాషలు చెప్పాలంటే కొలెస్ట్రాల్ అనుకోవాలా, బాగా మందంగా పేరుకొని పోయిందేమో. జాగ్రత్త, దేవుని యొక్క రాకడ ఊరి వచ్చినట్టుగా వస్తది అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన ఐహిక విచారాల వలన పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి, ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి, జరగబోయే పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించి దేవుని కార్యాలు ఏమైపోతుందంటే ఆసక్తి సన్నగిలిపోతుంది. అందుకే అంటారు, చాలా మంది తిండి వలన మందంగా తయారవుతున్నారు, ఆ తిండి ఎక్కువ తినటం వలన మత్తు ఎక్కువైపోయి మందంగా తయారవుతున్నారు. లోక సంబంధమైనటువంటి ఆలోచన ఎక్కువైనందువలన ఆసక్తిని సన్నగిలిపోతున్నారు. అందుకని ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని మీరు సేవించండి, ప్రభువుని మీరు ఆరాధించండి, ప్రభువుని మీరు ఘనపరచండి అంటాడు ఆయన. కొరింథీ సంఘానికేమో ఎప్పుడు ఆసక్తి కలిగిన వారై ఉండండి అని చెప్తారు. ఆ సంఘానికేమో మీరు మాంద్యులుగా ఉండవద్దు అంటాడు. ఇవన్నీ మనకు సంబంధించినవి కనుక మన ఆసక్తి మాంద్యముగా ఉందా, మన ఆసక్తి సన్నగిలిపోయిందా, మన ఆసక్తి సమస్యలిపోయిందా, మన ఆసక్తి నిరసించిపోయిందా, మన ఆసక్తి వెనకబడిపోయిందా, మన ఆసక్తి బలహీనంగా మార్చబడిందా, మన ఆసక్తి బలము కలిగి పుంజుకొని అత్యాసక్తి కలిగిన వ్యక్తులుగా మార్చబడుతున్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. అందుకనే పాత నిబంధన భక్తుల గురించి నేను ఒక వ్యక్తిని గురించి ఆలోచించినప్పుడు ఆ వ్యక్తిని గురించి ఏమని రాస్తారో తెలిసిన ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు, దేవా నా ప్రభువా అన్నాడు. ఏంటి దావీదు అన్నాడు. అయితే దావీదు ఏమంటాడు తెలుసా? నీ ఇంటిని గురించిన
ఆసక్తి నన్ను అడిగి చెప్పమ్మా, మరి నేనేం తింటుందో నాకు తెలియదు. అతన్ని మాత్రం ఏ ఆసక్తి అంట? నీ ఇంటిని గురించి ఆసక్తి. నీ ఇల్లు అన్నప్పుడు ప్రభువుకు ఒక ఇల్లు ఉంది. ఏమిటా ఇల్లు అంటే, మొదటిగా ఈ దేవుని మందిరమే దేవునికి ఇల్లు. రెండవదిగా నీ హృదయమే దేవుని ఇల్లు, దేవుని ఆలయం, దేవుని ఇల్లు. ఇతను అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుందయ్యా. నీ మందిరానికి వెళ్ళాలని, నీ మందిరంలో కాలు మోపాలని, నీ మందిరం గడప దగ్గర కూర్చోవాలని, నీ మందిరం నిన్ను స్తుతించాలని, నీ మందిరం నిన్ను ఆరాధన చేయాలని, నీ మందిరం నిన్ను కనపరచాలని, నీ మందిరములో ఒక వరమును కోరుకోవాలని, నీ మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళాలని ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తూ ఉందయ్యా. ఆ ఆసక్తి నన్ను తింటూ ఉంది. దేవుని మందిరానికి వచ్చిన ఆసక్తి, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి, దేవుని మందిరంలో గడపాలని ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా. ఒకసారి మీరు ఆలోచించండి, దేవుని మందిరం పట్ల నీకున్న ఆసక్తి నేను భక్షిస్తుందా లేదా? దేవుని మందిరం అనగానే చాలా మందికి నిర్లక్ష్యం, దేవుని మందిరం అనగానే చాలా మందికి అనాలోచన, దేవుని మందిరం అనగానే ఏముందిలే, ఎప్పుడైనా వెళ్ళాలే, ఏ సమయానికైనా ఏముందిలే, ఆచరించుకుని వద్దా, నెత్తి మీద చేతులు పెట్టించుకుని వద్దా, ఏమైంది? మన ముందే పాటలు పాడాలా, సాక్ష్యాలు చెప్పాలా, ఆరాధన చేయాలా, మనం ఏం చేసేదేం లేదు కదా, ఎప్పుడైనా ఏం కాదులే అని దేవుని మందిరం పట్ల ఆసక్తిని కనబరచట్లేదు. అదే విషయంలో ఉద్యోగంలో బాగానే ఆసక్తి చూపిస్తారు, వ్యాపారంలో బాగానే ఆసక్తి చూపిస్తారు, కాలేజీకి వెళ్ళే విషయంలో బాగానే ఆసక్తి చూపిస్తారు, అలాగే వారు వెళుతున్నటువంటి ప్రయాణాల కొరకు బాగానే ఆసక్తి చూపిస్తారు, టైం పాటిస్తారు. కానీ దేవుని మందిరానికి వచ్చే లోపల అసలు సమయమే గుర్తురాదు. సమయానికి వెళ్ళారే ఆలోచనగా ఇప్పుడు వస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చినట్టు వస్తున్నారు. ఎంత ఆసక్తి ఉంది పాపం వాళ్ళకి. వాళ్ళు కుర్చీలేసి కూర్చోబెట్టి శాలువాలు కప్పి సన్మానం చేయాలి. ఇలాంటి వాళ్ళకి ఎంత రేటుగా దాన్ని సన్మానం చేసి పెట్టాలి శాలువాలు కప్పి. దేవుని మందిరం అన్న భయం, దేవుని మందిరానికి వచ్చిన ఆసక్తి కొంచెమైనా లేకపోతే ఇది ప్రభు రాకడకు ఎలా ఎత్తబడతారు? ప్రభు రాకడ వారి జీవితం ఎలా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని మందిరం పట్ల మనకు ఆసక్తి లేకపోతే, ఒక పాత నిబంధన భక్తుడు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి. మరొకటంటాడు, ఈ హృదయం నీ ఆలయం కనుక ఈ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉందయ్యా. ప్రతిరోజు ఇదే ఆసక్తి, నాకు వేరే ఆసక్తి నాకు కనిపించట్లేదు. ఇది కొత్త నిబంధన భక్తుడుకున్న ఆసక్తి. పాత నిబంధన భక్తుడుకున్న ఆసక్తి అలా విధంగా ఉంటే, మరి కొత్త నిబంధన భక్తుడుకున్న ఆసక్తి ఏమిటయ్యా అంటే, బైబిల్ చెప్తున్న చక్కని మాట, సంఘము అయితే అత్యాసక్తితో ఏం చేసిందండి? కొంచెం గట్టిగా చెప్పమ్మా, ఎంత ఆసక్తి చెప్తున్నారో, ఎంత ఆసక్తితో చెప్తున్నారు ఆ మాట. కొత్త నిబంధన కాలంలో కొత్త నిబంధన సంఘానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయించు ఉండేను అని రాసింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందుకే మాట చెప్తున్నాను. ఈరోజు పెద్దగా ప్రసంగం చేయాలని నేను కోరుకోవట్లేదు. కొన్ని విషయాలు ఎత్తడిగా కొన్ని మాటలు చెప్పాలని కోరుకున్నాను. అందుకని అత్యాసక్తి కలిగిన వారమై దేవుని కార్యాలలో, దేవుని కార్య అభివృద్ధి యందు మనం ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయమైనా, ప్రార్థన చేసే విషయమైనా, వాక్యం చదివే విషయంలోనైనా, దేవుని పరిచర్య విషయంలోనైనా, దేవుని కార్యాలలో మనలో ఉన్న ఆసక్తి సన్నగిల్లిపోకుండా, సమస్యలిపోకుండా ఎప్పుడు ఆసక్తి కలిగిన విషయంలో వైరాగ్యము కలిగిన వారమై మనం ఉండాలి. ఆ వైరాగ్యాన్ని ప్రభు చూచి నీవు ఆసక్తి కలిగి ఉన్నదాన్ని బట్టి నీవు దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకంటాడు, సియోను గురించిన ఆసక్తి, యెరూషలేమును గురించిన ఆసక్తి కలిగి ఉన్నాను అంటాడు. నువ్వు దేవుని కార్యాలలో ఆసక్తి కలిగి నువ్వు ఉండగలిగితే నీ యందు దేవుడు ఎలా ఉంటాడట? ఆసక్తి కలిగి ఉంటాడు. అందుకని ఆసక్తిని మనం వస్త్రం లాగా ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ ముఖాన్ని చూడగానే నీ ముఖంలో కనపడాలి ఏంటి?
ఇతడు ఆసక్తి కలిగి ఉన్నాడండి, చాలా చురుగ్గా ఉన్నాడండి, చాలా వైరాగ్యం కలిగి ఉన్న వ్యక్తి అని జనాలు చెప్పుకోవాలి. ఈ మోహాన్ని చూసి ఇంత మందంగా ఉన్నాడేంటి, ఇంత సోంబేరులాగా ఉన్నాడేంటి, ఇంత పథకస్తుల్లాగా ఉన్నాడని ఈ మోహానికి చెప్పకూడదు. కనుక మనం ఎప్పటికి ఎలా ఉండాలి? నోటి గట్టిగా చెప్పండి అమ్మా, ఎప్పటికి ఎలా ఉండాలి? మరి ఎందులో మనం ఆసక్తి కలిగి ఉండాలి? ఎలాంటి విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి? క్లుప్తంగా 2-3 మాటలు మీకు చెప్తాను గడిసాపులు వాటి. గట్టిగా గట్టిగా చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని మనం చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి మాటలు జాగ్రత్తగా చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగాను. ఈ వాక్యం మనం గమనించగలిగితే ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి అని ఒక మాట రాస్తుంది. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే సత్క్రియలయందు ఆసక్తి కలిగి ఉండాలి అని రాస్తుంది. ఆ వాక్యం రాసేటప్పుడు యేసు ప్రభుని గురించి కూడా రాయబడింది. ఏమిటా మాట అంటే, యేసయ్య మనల్ని అందరినీ సమస్త దుర్నీతిలో నుండి, సమస్త విధములైన పాపములో నుండి ఆయన మనల్ని విమోచించి, ఎవరైతే సత్క్రియలయందు ఆసక్తి కలిగి ఉన్నారో ఆ ప్రజలను తన సొత్తుగా చేసుకోవాలని, తన స్వాస్థ్యముగా చేసుకోవాలని ఆయన మన కొరకు కలవరి శిలువలో బలిగా అర్పించుకొని ఉన్నాడు. మన కొరకు ఆయన అప్పగించుకొని ఉన్నాడు. ఆయన మన కొరకు శిలువలో మరణించి ఉన్నాడు. మనందరికీ తెలిసింది ఏమిటయ్యా అంటే, పాపను రక్షించుట కొరకు యేసు లోకానికి దిగి వచ్చాడు. ఆయన రక్తాన్ని కాల్చుట ద్వారా పాపికి రక్షణ కలుగుతుంది, ఆయన గాయాల్లో స్వస్థత ఉంది, ఆయన రక్తంలో రక్షణ ఉంది అని చెబుతాం. బాగానే ఉంది. మరొక అనుభవం ఏమిటయ్యా అంటే, ప్రభువా ఎవరి కొరకు నువ్వు అర్పించుకున్నావు, ఎవరి కొరకు బలిగా నువ్వు అప్పగించుకొని ఉన్నావు అంటే, ప్రభు అంటాడు, నేను ఎవరి కొరకు బలిగా అర్పించుకొని ఉన్నానంటే సత్క్రియలయందు ఆసక్తి కలిగిన నా ప్రజల కొరకు నేను బలియాగముగా కలవరి శిలువలో మరణించి ఉన్నాను అన్నాడు. అంటే సత్క్రియలయందు ఎప్పటికీ మనం ఎలా ఉండాలి? ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. సత్క్రియలు అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే మంచి క్రియలు, మంచి అనుభవాలు, మంచి పనులు అని బైబిల్లో రాసింది. మంచి పనులు చేయకుండా మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఆసక్తి కలిగిన వాళ్ళం ఉండాలి. మంచి పనులు ఉన్నప్పుడు 2 విధాలుగా మనకు కనబడతాయి. ఒకటి దేవుని కార్యాలలో సత్క్రియలు, రెండవది లోకంలో కలుగుతున్న ఓ మంచి సత్క్రియలు. లోకంలో ఉన్న సత్క్రియలు ఏంటంటే, మామూలు జనరల్ గా మనం ఆలోచించగలిగితే విధవరాండ్రు కొంతమంది ఉన్నారు, పేదవాళ్ళు కొంతమంది ఉన్నారు, అనాథలు కొంతమంది ఉన్నారు, అలాగే పరదేశులు కొంతమంది ఉన్నారు, కడుపు నిండా తిండి లేని వాళ్ళు ఉన్నారు, ఒంటి నిండా సరైన బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, మంచి కూడు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వర్షాలు వచ్చినప్పుడు, చలి వచ్చినప్పుడు, ఎండలు కాస్తున్నప్పుడు సరైన ఇల్లు లేక ఎంతో మంది ఆకలి దప్పుల మధ్యలో ఎంతో మంది అనాథులుగా నిలిచి ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ మన కళ్ళ ఎదుట కనబడుతున్నప్పుడు వారిని మనం ఏం చేయాలండి? ఆదరించేవారిగా, పరామర్శించేవారిగా. అందుకే ప్రభు అంటాడు, ఆకలితో ఉన్న వారికి ఏం పెట్టాలండి? అన్నం పెట్టాలి. దుస్తులు లేని వారికి ఏం చేయాలంట? వస్త్రాలు ఇవ్వాలి. నీకు చేతనైనంత వరకు ఎవరైతే వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలండి?
ఏం చేయాలి? వాళ్ళకి సహాయం చేయాలి. దీన్ని ఏమంటారు అంటే సత్క్రియ అంటారు. అందుకే మీరు గమనించి చూడండి, కొన్నేళ్ళ గురించి బైబిల్ రాయబడినప్పుడు కొన్నేళ్ళు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్న ఆ సమయంలో దేవదూత దిగి వచ్చి ఆ దేవదూత ఆ కొన్నేళ్ళతో మాట్లాడుతుంది. కొన్నేలు, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు దేవునికి వినపడి ఉన్నది అంటాడు. కొన్నేళ్ళు ఎవరయ్యా అంటే ధర్మకార్యములు చేయగలిగిన వాడు, మంచి క్రియలు చేయగలిగిన వాడు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టగలిగిన వాడు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వగలిగిన వాడు, గూడు లేని వారికి గూడుని అలాగే మంచి అవకాశాన్ని సదుపాయాన్ని కలిగించగలిగిన వాడు. మరి ఈరోజు ఎంతో మంది మన కళ్ళ ఎదుట కనపడుతున్నారే, ఒక్క రోజైనా ఎవరికైనా కడుపు నిండా పచ్చడి అన్నం పెట్టగలిగావా? ఎంతోమంది వస్త్రాలు లేని వాళ్ళు నీ కళ్ళ ముందు కనబడుతున్నారే, వాళ్ళకు వస్త్రాలు ఇవ్వగలుగుతూ ఉన్నావా? ఎంతోమంది గూడు చెదిరిపోయి బాధల మధ్యలో నిరాశ్రయులుగా, ఆశ్రయం లేని వారిగా, తల్లిదండ్రులు కోల్పోయిన వారిగా, సమస్తాన్ని కోల్పోయిన వారిని కళ్ళ ముందు నీ గ్రామంలో, నీ ప్రాంతంలో కనిపించినప్పుడు వాళ్ళకి ఏ రోజైనా ఒక మంచి పని చేసావా? ఎంతవరకు నా కడుపు నిండిందా, నేను మంచి బట్టలు కట్టుకున్నానా, మంచి ఇల్లు ఉంటున్నానా అని ఎంతవరకు నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావే, ఒక రోజున ప్రభు నిన్ను అడుగుతాడు, నువ్వు ఏ సత్క్రియ చేశావు నాయనా? ప్రజల కొరకు ఏ మంచి పని చేస్తావు? అసలు భక్తిలో ఒక భాగం ఏంటో తెలుసండి. యాకోబు రాసిన పత్రికల్లో ఉంటది ఏమని? తండ్రి దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏదనగా, అక్కడ రాస్తున్నది, దిక్కులేని పిల్లలను, విధవరాంధ్రను వారి ఇబ్బందులలో పరామర్శించడం భక్తి యొక్క నిర్వచనం. అది భక్తిలో ఉన్నటువంటి ఒక అనుభవం. అది ఆ భక్తిలో ఉన్న ఆ అనుభవాన్ని నువ్వు చేయగలుగుతున్నావా? నేను మంచి భక్తి ఉందండి, బాగా ప్రార్థన చేసుకుంటాను, బాగా వాక్యం చదువుకుంటాను, ఆదివారం మందిరానికి వస్తాను, ఎవరిని పట్టించుకోను, నేను మందిరం అనుకుంటూ వస్తే ఈ భక్తి నువ్వు చేయగలుగుతున్నావా? భక్తి యొక్క నిర్వచనం అది. దిక్కులేని పిల్లలు చాలా మంది ఉన్నారు, విధవరాండ్రు చాలా మంది ఉన్నారు. వారి ఇబ్బందులలో వాళ్ళు ఏం చేయాలండి? పరామర్శించాలి. దీన్ని ఏమంటారంటే సత్క్రియ, ఉపకార ధర్మము అంటారు. ఉపకార ధర్మము అంటారు. మరి ఉపకార ధర్మాన్ని నువ్వు చేయగలుగుతూ ఉన్నావా అంటే, మీరు ఉన్నయన్ని అమ్ముకొని ఏమని నేను చెప్పనండి. ఉన్న దానిలోనే నువ్వు చేయగలిగినంత చేయడానికి ఇష్టపడాలి. ఎంతవరకు దాచుకోవడానికి, దోచుకోవడానికి, ఈ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడే దానికంటే కూడా ఉపకార ధర్మం మనము చేయాలి. ఒక రోజున ఈ ఉపకార ధర్మమే పరలోకానికి వెళ్ళి పరలోకానికి దేవదూతని దగ్గర తీసుకుని వస్తుంది. కొన్నేలే నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు నీ దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు ఎవరి కొరకు బలి అర్పించుకున్నాడు అంటే సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారి కొరకు అర్పించుకున్నాడు ఆయన. కనుక నేను కూడా కోరుకునే కోరిక ఏంటండి, ఇదివరకు ఎప్పుడు నేను చెప్పలేదు ఈ మాట, మరొకసారి మీకు చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనబడితే మీకు చేతనైనంత సహాయం చేయడానికి మీరు ఇష్టపడండి. అదొక ఉపకార ధర్మం, అదొక సత్క్రియ. దేవునికి స్తోత్ర. అదొక సత్క్రియ. దేవునికి స్తోత్ర. అందుకని వచ్చిన వాళ్ళని అని చీదరించుకుని పంపకూడదండి. వచ్చిన చేతనైనంత వరకు సహాయం వాళ్ళకు చేద్దాం, సత్క్రియ మనం చేద్దాం, మంచి పని మనం చేద్దాం. ఆ సత్క్రియ విషయంలో మనం ఎలా ఉందామండి? ఎక్కడికి మనం ఎలా ఉందామంటే మనము ఆసక్తి కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. ఇది లోకములో మనం చేయవలసినటువంటి ఒక సత్క్రియ. దేవుని కార్యాలలో కూడా మనం ఏం చేయాలి? సత్క్రియ. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. బైబిల్లో మనం గమనించి చూడగలిగితే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆదిలోనే మొట్టమొదటి సహోదరులు. ఒకరి పేరు కయ్యూను, ఇంకొకరి పేరు హేబేలు అని బైబిల్ రాసింది. కయ్యూనేమో పొలం పనిచేస్తాడు, హేబేలేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఒక రోజున
సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సర అంతంలో ఇతని పంట అంతా చేతికొచ్చేసింది. అతను కూడా సంవత్సరం అంతా గొర్రెల్ని మేపుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారు, అన్న ఈ రోజున మన పొలం ఇంతగా ఆశీర్వదించబడింది, ఇంతగా అభివృద్ధి చెందిందంటే దేవుడు చల్లని చూపు మన మీద ఉంది కదా, అందుకే నా పంట ఆశీర్వదించాడు తమ్ముడా అని కయ్యూను అన్నాడు. వెంటనే ఏబేలు అంటాడు, అవునన్నా నేను కూడా నా గొర్రెలు మేపుకున్నాడు, అరణ్యంలో నేను తిరుగుతున్నాను, అరణ్యంలో తిరుగుతున్నా ఏ మృగాల నోట్లోకి నా గొర్రెలు పోనివ్వకుండా దేవుడు నా గొర్రెలన్నిటినీ కాపాడాడు అని ఇతరు మాట్లాడి ఇద్దరు అనుకున్నారు, ఇంతగా దేవుడు మనకు చేశాడు కనుక దేవుని కొరకు మనం ఏం చేయాలి, ఓ మంచి పని చేద్దాం, దేవునికి ఒక మంచిగా బలి అర్పిద్దాం, దేవునికి ఒక శ్రేష్టమైన కానుక మనం ఇద్దాం అని దేవుని కొరకు కానుక ఇద్దామని వీళ్ళిద్దరు కూడుకున్నారని. సరే తమ్ముడా నేను కూడా కానుక ఇస్తా దేవునికి, నేను కూడా కానుక ఇస్తానని ఇద్దరు కానుకలు సమర్పించారండి. ఇద్దరు దేవునికి ఇవ్వవలసిన కానుక, దేవునికి చెల్లించవలసిన మొక్కుబడి దేవునికి చెల్లించేశారు. దేవునికి చెల్లించిన తర్వాత ఆకాశమందున దేవుడు వెంటనే పరలోకం నుంచి స్పందించి మాట్లాడుతున్నారు. కయ్యోను అన్నాడు. వందనాలయ్యా అన్నాడు. ఆ వందనాలు అన్నాడు. ఏంటో ఇలా వచ్చావు, కోపంగా ఉన్నావు ఏంటయ్యా అన్నాడు. నీ అర్పణ నేను అంగీకరించలేదు అన్నాడు. నీ అర్పణ నేను అంగీకరించలేదు, నీ అర్పణ నాకు ఇష్టం లేదు అన్నాడు. ఏబేలు అర్పణ నాకు అంగీకారంగా మార్చబడింది, ఏబేలు ప్రార్థన నేను ఆలకించాను, ఏబేలు అర్పణను బట్టి అతను నేను ఆశీర్వదిస్తాను అని మాట్లాడాడు. వెంటనే కయ్యూనికి కోపం వచ్చి ముఖమంతా ఇంత పెట్టుకొని మాట్లాడుతున్నా, ఎందుకైనా అర్పణను అంగీకరించలేదు, నా అర్పణను ఎందుకు అంగీకరించలేదు, నా ప్రార్థన నీ దృష్టికి ఎందుకు అంగీకారముగా మార్చబడలేదు అంటే దేవుడు ఒక స్పష్టమైన సమాధానం చెప్తున్నాడు. ఏమిటో తెలుసా, నీవు సత్క్రియ చేసిన ఎడల, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలను పైకెత్తుకుని వాడివి కదా, నువ్వు సత్క్రియ చెయ్యలేనందువలన నువ్వు తల దించుతూ ఉన్నావు. నీ తల ఎప్పుడు పైకెత్తబోతుందంటే నువ్వు దేవుని కొరకు ఒక సత్క్రియ గనక నువ్వు చెయ్యగలిగితే, నువ్వు తల పైకెత్తుకుని ఉన్నవాడు కదా, నేను కూడా కానుక ఇచ్చాను కదయ్యా, నేను కూడా దర్శనం ఇచ్చాను కదయ్యా, నేను కూడా మొక్కుబడి చెల్లించాను కదయ్యా, నేను కూడా నీకు ఇవ్వాల్సిన శ్రేష్టమైన అర్పణ నేను కూడా అర్పించాను కదా అంటే ప్రభు అంటాడు, ఇద్దరు అర్పణ అర్పించారు, కానీ ఏబేలు నాకు ఏ అర్పణ అర్పించాడంటే శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. దేవునికి స్తోత్రం. ఏబేలు ఏం చేశాడు తెలుసా, ఇదంతా నా దేవుని వల్ల నాకు జరిగింది కనుక, నా దేవుడు ఈ విధంగా నన్ను ఆశీర్వదించాడు కనుక, దేవునికి నేను ఇచ్చేటప్పుడు, దేవునికి ఒక కానుక సమర్పించేటప్పుడు, దేవునికి ఒకటి అప్పగించేటప్పుడు నా దేవునికి నేను ఎలా ఇవ్వాలంటే శ్రేష్టమైన దానిని ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే శ్రేష్టమైన దానిని ఇవ్వాలి, మంచి దానిని ఇవ్వాలి. నా దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు కనుక నా దేవునికి నేను ఇచ్చే కానుక, నా దేవునికి ఇచ్చే అర్పణ శ్రేష్టమైనదై ఉండాలని కోరుకొని తన మందలోకి వెళ్ళి ఆ మందలో ఏది బాగా కొవ్వు పట్టినదిగా ఉన్నదో, బాగా కొవ్వు పట్టింది ఏది ఉందో అంటే అర్థం ఏంటంటే ఏది విలువగా ఉన్నదో, ఏది శ్రేష్టమైనదిగా ఉన్నదో మంద అంతటిని బాగా వెతికాడు. ఈ మందన్నట్లో ఏది బాగా విలువ చేస్తుంది, ఏది అమ్మితే ఎక్కువగా కొనబడుతుంది అని బాగుగా వెతికి విలువ కలిగిన దానిని, శ్రేష్టమైన దానిని, కొద్దుల దానిని నా దేవునికి అర్పిస్తానని ఒక మంచి విలువ కలిగిన దానిని ప్రభు దగ్గర తీసుకుని వచ్చి ప్రభుకి ఏం చేశాడండి, సమర్పించేశాడు. కయ్యూను కూడా అర్పణ అర్పించాడు. కానీ దేవునికి మరి పొలంలో పంట తీసుకొచ్చి మరి ఏం తాలు గింజలు తీసుకొచ్చి పోయించాడో మనకు తెలియదు. కొంతమంది కూడా ఉంటారు, ఇలాంటి వారు కూడా ఉంటారండి. దేవుడికి ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారంటే కుంటి, గుడ్డి, మూగపోయినవి, పలికిమాలయ్యి, వాడేసినవి, పారేసినవి, తీసేసినవి, పుచ్చు పట్టిపోయినవి, ఈ మాటలు ఎవరికంటండి మాట్లాడేటండి. దేవునికి కానుకగా ఇచ్చేటప్పుడు, దేవునికి అర్పణగా అర్పించేటప్పుడు, అందుకే ప్రభు అంటాడు నీవు సక్రియ గనక చేస్తూ ఉంటే
నీ తల పైకెత్తుకునే వాడివి కదా నువ్వు. అంటే ఒకటేమో లోకంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళకి ఒక మంచి పనులు చేయడము ఒక సత్క్రియ. అలా అని చెప్పేసి దేవునికి ఇవ్వవలసిన దశమ భాగాన్ని తీసుకొచ్చి పేదలు పంచకూడదు, అది నేరం అవుతుంది. కొంతమంది ఇలాంటి ప్రభుత్వం కొంతమంది ఉంటారు, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా ఇలాంటి వాళ్ళకి వాళ్ళకని అందరికి వసూలు చేసి అందరికి పనిచేస్తారు. దేవుని సొమ్ము దేవునికి రావాలి, నీ దగ్గర ఉన్న సొమ్ములు తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి, వాళ్ళకు పంచాలి. అలా చేయకుండా దేవునికి రావలసిన దానిని వారి కొరకు చేస్తే అది వాళ్ళకు శాపం అవుతుంది, నీకు శాపం అవుతుంది. అది వాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉండదు, నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. దేవునికి ఇవ్వవలసిన దాన్ని దేవునికి ఇచ్చి నీ దగ్గర మిగిలిన దాన్ని ఏం చేయాలండి, వాళ్ళకి పేదలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళకు పంచడానికి వాళ్ళకు చేయడానికి ఇష్టపడాలి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకటేమో దేవుని కొరకు ఒక శ్రేష్టమైన అర్పణ అర్పించడం అనేది ఒక సత్క్రియ. అలాగే లోకములో ఉన్న వాళ్ళందరినీ, లోకములో పేదవాళ్ళని, విధవరాండ్రని, అలాగే అనాథులుగా ఉన్నవారిని, లేని వారిని, పేద స్థితిలో ఉన్నవారిని, అలాంటి వాళ్ళని పరామర్శించి హక్కున చేర్చుకొని వారికి దారి చూపించి మంచి మార్గాలు నడిపించి వారి అవసరాలు తీర్చడము అనేది మరొక సత్క్రియ. ఈ సత్క్రియల యందు మనం ఎలా ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ, కొంచెం గట్టిగా చెప్పండి ఒకసారి. ఇక్కడి నుంచి మీరు అందరూ ఈ సత్క్రియ విషయంలో ఎప్పటికీ మీరు ఎలా ఉండాలి? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఎలా ఉండాలి? ఆసక్తి కలిగిన వారై ఉండండి. దేవునికి స్తోత్రం. ఈ బొమ్మను నెట్టివేయగాకండి. నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కానీ, లేదా అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు కానీ, పేదవాళ్ళు వచ్చినప్పుడు కానీ, అలాంటి వాళ్ళని చూసి గమనించి కొంచెం అంత చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి, డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపమని చెప్పట్లేదని. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమందికి మహా దయావృదయం ఎక్కువైపోయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టగలకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చేతులు అవ్వట్లేదు, అది చెప్పండి, అది చెప్పండి. ఒక ఆమె ఏం చేసిందంటే, యేసు ప్రభు కూర్చొని ఉంటే, యేసు ప్రభు కూర్చున్న వాళ్ళకి ఇంట్లో ఒక ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి పగలగొట్టి ఆ అత్తరంతా యేసు ప్రభు తల మీద పోసి కాళ్ళ మీద పోసి యేసు ప్రభుని అభిషేకించింది. అభిషేకిస్తే పక్కన యూదా వాడు ఉన్నాడు, డబ్బు సంచి పెట్టుకుని తిరిగేవాడు, దొంగోడు. చూడండి, దొంగోడు ఒకడు ఉన్నాడు. ఆ దొంగోడు ఏమంటాడో తెలుసా? ఏమా ఉంటుంది లేదు కొంచెమైనా నీకు? యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి అంత విలువ కలిగిన అత్తరు ఇంత శ్రేష్టమైన డబ్బులు తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద తల మీద పోయకపోతే ఎంతమంది పేదలు ఉన్నారు? అది అన్ని పేదలకు సహాయం చేయకూడదా అన్నాడు ఈ దొంగోడు. యేసు ప్రభు అంటాడు, ఓరే దొంగోడా, దొంగ బుద్ధిని దగ్గర పెట్టుకొని ఆమె నేను మరణించక మునిపే నా భూస్థాపన నిమిత్తమై ఒక శ్రేష్టమైన మంచి పని చేసిందామె. దేవునికి స్తోత్రం. మిక్కిలి విలువ కలిగిన అత్తరు తీసుకొచ్చి నాకు అర్పించింది, శ్రేష్టమైన పని చేస్తున్నానే అని చెప్పి యేసు ప్రభు అంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈమెను గురించి చెప్పండి. కొన్ని సభలు గదిగాను, ఈమె సత్క్రియ చేసింది నా కొరకు. ఇతరంటాడు బీదలకు చేయకపోయా, బీదల గురించి శ్రద్ధ కలిగి ఆ మాట పలకలేదంట, డబ్బు మీద ఆశ కలిగి ఆ మాట మాట్లాడేదంట యూదా. అందుకనే ఆ డబ్బే వాడిని పొట్టన పెట్టుకుంది. ఆ డబ్బే ఒక మంచి తాడు కొననివ్వకుండా అని పుచ్చిపోయిన తాడుని కొనిచ్చి ఆ తాడు చేత నిలబడలేక పొట్ట బయలు తెచ్చిపోయాడు. ఎందుకని? డబ్బు 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 అని దేవుని డబ్బునంతా దొంగిలించి, దేవుని డబ్బునంతా దాచిపెట్టుకొని, దేవుని డబ్బంతా అలాగే సంచిలో పెట్టుకుని తిరిగాడు. చివరికి ఆమెను మంచి పని దేవుని కొరకు చేస్తా ఉంటే చేసే వాళ్ళు కూడా ఏం చేశాడండి? చెడగొట్టేస్తున్నారు. కానీ ప్రభు అంటాడు, ఈమె మంచి పని చేసింది గనక ఈ మంచి కార్యాన్ని మీరు ఎక్కడ ప్రసంగాలు చేస్తున్నా ఆ ప్రసంగాలు ఈమెను గురించి మాట్లాడదు. కొన్ని సభలు గట్టిగాను ఈమెను గురించి మాట్లాడండి, ఈమె గురించి మీరు చెప్పండి. ఎందుకని? ఈమె నా కొరకు ఒక మంచి పని, ఒక సత్క్రియ, విలువ కలిగిన దాన్ని నా పాదాల దగ్గర నాకు అర్పించింది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు సత్క్రియలు
ఎప్పుడు మనం చేయడానికి ఎప్పటికీ మనం ఎలా ఉండాలి? ఈసారి మీ ఇళ్ళకి మేము వచ్చిన తర్వాత అడుగుతా, ఏమైనా సత్క్రియ చేసావా అని అడుగుతా. మరి ఎంతమంది చేస్తారు నాకు తెలియదు, కానీ ఇంతవరకు ఇక్కడి నుంచి ఉపకార ధర్మం చేయడానికి ఇష్టపడండి, అలా చేయండి. అది పరల భక్తిలో ఒక భాగం అని మీరు గుర్తుపెట్టుకొని అందులో మీరు చేయండి. దేవుని ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రెండవదిగా అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. పై వాక్యం కూడా చదవము. 10, 11. బెరయకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి వీరు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలా చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచుండిరి. తర్వాత వాక్యం చూడండి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మనకు 2 సంఘాలు కనపడతాయండి. బెరాయాలో ఉన్న సంఘం, తెస్సలోనికయలో ఉన్న సంఘం, 2 సంఘాలు కనపడుతున్నాయి. ఆ 2 సంఘాలను గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. బెరాయాలో ఉన్న సంఘాల గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ తెస్సలోనికయలో ఉన్న సంఘాల గురించి 2 ఉత్తరాలు రాశారు. కానీ పౌలు గారు ఏమని చెబుతున్నాడంటే, తెస్సలోనికయలో ఉన్న సంఘ విశ్వాసుల కంటే, గుర్తుపెట్టుకోండి, తెస్సలోనికయలో ఉన్న సంఘ విశ్వాసుల కంటే బెరాయాలో ఉన్న విశ్వాసులు గనులై ఉండిరి, ఘనత కలిగిన వారై ఉన్నారు, గొప్పవారుగా నిలిచి ఉన్నారు, గొప్పవారుగా నిలబడి ఉన్నారు. ఎందుకయ్యా? ఈ సంఘం కంటే ఆ సంఘానికి డబ్బు బాగుందా? ఈ సంఘానికంటే ఆ సంఘంలో ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారా? ఈ సంఘం కంటే ఆ సంఘంలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారా? ఈ సంఘం కంటే ఆ సంఘంలో పరిచయం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? ఈ సంఘం కంటే ఆ సంఘంలో పాటలు పాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? వాయించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? ఎందుకయ్యా? తెస్సలోనికయలో ఉన్న సంఘము కంటే కూడా బెరాయాలో ఉన్న విశ్వాసులు ఎందుకు గనులయ్యారు? ఎందుకు ఘనత సాధించారు? ఎందుకు వారు ఆ సంఘం అంతగా పొగడబడుతుంది? బైబిల్లో ఆ సంఘానికి ఉత్తరాలు ఏమీ రాయకపోయినా ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎందుకు ఘనులుగా మార్చబడ్డారు? అంత ఘనత వారు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక్కటే ఒక మాట చెప్తున్నారండి పౌలు గారు. ఏమిటా మాట అంటే, బెరాయాలో ఉన్న విశ్వాసులు తెస్సలోనికయలో ఉన్న విశ్వాసుల కంటే ఎందుకు గనులయ్యారు? వాళ్ళ దగ్గర ఆస్తి ఉందా? లేదే. అంతస్తుందా? లేదే. పాటలు పాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? లేదే. వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? లేదే. ముచ్చట్లు పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? లేదే. లేనిపోని మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? లేదే. మరి ఆ సంఘంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఒకటొక మాట రాయబడింది. ఏమిటా మాట అంటే, బెరాయాలో ఉన్న విశ్వాసులకున్న ఘనత ఏమిటయ్యా అంటే, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళయ్యా అంటే ఆసక్తితో, ఒకసారి ఆ మాట చెప్పండి అమ్మా, గడి చెప్పండి, ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించేవారట.
తెస్సలోనిక సంఘస్థులు కూడా వాక్యం వింటారు కానీ ఆసక్తి లేకుండా వింటారు. వాక్యం వింటారండి. అప్పుడప్పుడు అల్లెలు చెప్పమన్న పువ్వు బాగానే అల్లెలు చెప్తారు, అల్లు ఊపమన్న పువ్వుడు బాగానే ఊపుతున్నారు. కానీ ఆసక్తితో వినేవాళ్ళు కొంతమంది. కానీ తెస్సలోనికైనా ఉన్న విశ్వాసులు దేవుని యొక్క వాక్యం వింటారు కానీ వింటున్న వాక్యంలో ఏముండదు అంటే ఆసక్తి ఉండదు, ఆసక్తి ఉండదు. కానీ బెరాయ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే ఏ మాట చెబుతున్నా కూడా ఒక్క మాట కూడా నేను ఒకవేళ తెరచెవిన పెడితే ఒక్కసారి నిర్లక్ష్యాన్ని చూపిస్తే ఒక్కసారి ఆవలిస్తే దేవుని యొక్క వాక్యం ఏమైపోతుందని ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారట. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి అంతవరకు ఊరుకుంటారండి. అమ్మ బాగుంది, బాగా చెప్పాడు కదా వాక్యం, బాగా రాసుకున్నానని చెప్పేసుకొని సంకన పెట్టి ఇంటికి వెళ్ళిపోతారా? లేదంట. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ రాయబడిన చాలా చక్కని మాట, పౌలు శీల వారు స్వార్థ కూటాలు కానీ కుటుంబ ప్రార్థనలు కానీ సంఘములు కానీ శనివారం కానీ లేకపోతే ఏ కూటములు కానీ వాళ్ళు వాక్యం చెప్పారో ఆ వాక్యాలన్నీ డైరీలో రాసుకొని ఆ రాసుకున్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళి ప్రతి దినము, ఏ దినమండి? మనకు తెలిసింది ఆదివారము, మనకు తెలిసింది శనివారము, మనకు తెలిసింది బుధవారమే, మనకు తెలిసింది. ప్రతి దినము వాళ్ళు చెప్పిన సంగతులు ఆ విధంగా బైబిల్లో ఉందో లేదో లేఖనములను ఏం చేస్తున్నారు? కొంచెం గట్టి చెప్పం. మన పరిశోధన వేరు. ఏ మనిషి వచ్చాడా, ఏ మనిషి మాట్లాడుతున్నాడా, ఎవరి వైపు ఎవరు చూస్తున్నారా, ఎవరికి ఎవరు ఫోన్ చేస్తున్నారా, ఎవరి వైపు ఏం చూస్తున్నారా, మన పరిశోధన వేరు. మన పరిశోధన వేరు. కానీ ఆ సంఘంలో ఉన్న పరిశోధన ఏమిటంటే లేఖనములను గురించిన పరిశోధన. దేవుని యొక్క వాక్యం పాస్టర్ ఈ వాక్యాన్ని చెప్పాడు, ఈ వాక్యం బైబిల్లో ఉందా, బైబిల్లో లేదా, లేని వాటిని చెబుతున్నారా, ఉన్న వాటిని వివరించి మాట్లాడుతున్నారా, అలాగా ఉన్నవో లేవో అని ప్రతిదినము ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధిస్తున్నారు. ఏ రోజైనా నువ్వు వాక్యాన్ని పరిశోధించావా? ఇక్కడ వినడమే మన గగనం, ఇక్కడ వినడం గగనం. బైబిల్ మూసామంటే మన బైబిల్ ఎప్పుడు కూడా తెరుస్తాం మనకు తెలియదు. అందుకని బెరాయ సంఘ విశ్వాసులు ఏమయ్యారు? గనులయ్యారు. దేవునికి స్తోత్రం. చేతులకి చెప్పమ్మా, నడిగి చెప్పండి, విచారం చెప్పండి. కొంచెం నేను కోరుకోవాల్సిన కోరిక ఏం తెలుసండి, ఏ సంఘ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చినా కూడా, ఏ సంఘ పాస్టర్ ఇక్కడికి వచ్చి వాక్యం చెబుతున్నా కూడా అనకాలి తెనాలి సంఘస్థులు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తారని చెప్పాలా? ఆ మాట నేను వినాలి. దేవునికి స్తోత్రం. ఇట్లా కనుక ఉన్నారంటే వచ్చిన తిట్టుకొని పోవడం తప్ప ఇంకేం చేయరండి. అందుకని తెస్సలోనిక సంఘ విశ్వాసుల కంటే బెరాయ సంఘ విశ్వాసులు గనులయ్యారు. ఎందుకయ్యారంటే లేఖనాలని పరిశోధిస్తున్నారు వాళ్ళు. నేను కూడా చెప్తాను, నేను చెప్పే వాక్యం బైబిల్లో ఉందో లేదో ప్రతిరోజు మీరు పరిశోధించండి లేఖనాలని. వాక్యాలు బైబిల్ చదివే అలవాటు మాకు లేదండి. రాత్రికి వచ్చినా కూడా వ్యవహారాలు చెప్పుకుంటా ఉంటామండి. మీరు వాక్యం చెప్తూనే ఉంటామని నేను వెనక కూర్చొని ఇక్కడ వాక్యం చెప్తూనే ఉంటాను, వెనక కూర్చొని వ్యవహారాలు చెప్పుకునే వాళ్ళు వ్యవహారాలు చెప్పుకుంటూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎందుకు మందిరానికి వస్తారో కూడా నాకు తెలియదండి. ఇలాంటి వాళ్ళు రాకపోవడమే చాలా. ఎందుకని వాడు వచ్చి 10 మందిని చెడగొట్టేదానికంటే రాకుండా పోతే మంచిది కదా. ఉన్న 4 గింజలు కూడా గట్టి గింజలు అయితే, అందుకే పాస్టర్ ఒక మాట అంటాడు, వెలగని ట్యూబ్లైట్లు ఎన్ని ఉంటే లాభం పాస్టర్ గారండి. వెలిగే ట్యూబ్లైట్ ఒకటి ఉంటే చాలదా? తెల్లని రూపాయలు ఎన్ని ఉంటే లాభం ఏంటండి పాస్టర్ గారండి? చెల్లె రూపాయి ఒకటి ఉంటే చాలదా? వాస్తవమే కదండి. వాక్యం వినని వాడు ఎంతమంది ఉంటే లాభం ఏంటండి? వాక్యం వినేవాడు ఒకటి ఉంటే చాలదా? నేను కొత్తగా సేవ చేస్తున్న రోజుల్లో నగిరి ఆ ప్రాంతంలోకి వెళ్తే నేను బ్రదరు 2 సైకిళ్ళు అద్దెకి తెచ్చుకొని ఒక బాక్స్ పెట్టుకొని 2 గొట్టాలు పెట్టుకొని ఒక సంచి దగ్గర ఇచ్చుకొని ఒక 5, 7, 10, 15 కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటా వెళ్ళి కూటం పెడితే ఆ కూటం ఎంతమంది వచ్చి కూర్చున్నారు తెలుసండి? మా ఆర్భాటానికి నేను చేసిన దానికి ఒక్కడొచ్చి కూర్చున్నాడు. వాడు తమిళోడు, మాగా తమిళ్ రాదు. నేను తెలుగులో ప్రసంగం ఆ ఒక్కడికి వెళ్ళి గంట సేపు వాకింగ్ చెప్పానండి. గంట సేపు మైక్లో
చివరికి అరగంట అయిన తర్వాత వాళ్ళే చెడిపోయాడు. అక్కడ ఎవరు లేరు, ఎవరు నేను బ్రదర్ తప్ప ఎవరు లేరు. అయినా ఆచారం అనుకున్నావా? ఆపలేదని గంట సేపు వాక్యం చేశాను. ఈరోజు నా సంఘానికి వెళ్ళి చూస్తే ఇంచుమించు 500 మంది వస్తున్నారు అక్కడ. ఎందుకని 500 మంది పైన వస్తున్నారు అక్కడ. పెద్ద మందిరంగా ఇక్కడ అంతమంది జనాలు వస్తారు, కళ్ళు కూడా కనుక్కరు. ఆ రోజు వెళ్తే ఒక్కరొచ్చి కూర్చునే వాళ్ళు. అంత ప్రయాసపడి వెళ్తే దేవుని యొక్క వాక్యం వ్యర్థంగా పోదండి. దేవుని యొక్క వాక్యం వ్యర్థంగా పోదు. దేవుని కొరకు మనం పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. అందుకని ఆసక్తి ఎందులో మనం చూపించాలి అంటే లేఖనాల విషయంలో ఆసక్తిని మనం చూపించాలి. జనరల్ నాలెడ్జ్ విషయంలో కాదు. లేఖనాలు బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యాలను గురించిన ఆ పరిశోధన విశ్వాసంలో ఉండాలి. అందుకని మీకు ప్రతిరోజు చెప్పే మాట ఏంటంటే వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా వినండి, వాక్యాన్ని బాగా ధ్యానించండి, వాక్యాన్ని అనుసరించి నడవండి. చెప్పబడిన ప్రతి మాటలు హృదయంలో భద్రపరచుకోండి. ఒక రోజున దేవుని యొక్క వాక్యము కరువైపోయే రోజులు రాబోతున్నాయి. బైబిల్ కాల్చివేయబడే రోజులు రాబోతున్నాయి. కనుక వాక్యం చెప్పేవారు ఎవరు మనకు కనిపించరు. కనుక వాక్యం చెప్పేవారు లేకపోయినా, చేతిలో బైబిల్ లేకపోయినా, చేతిలో ఉన్న బైబిల్ తీసివేసాము కానీ ఈ గుండెలో ఉన్న వాక్యాన్ని ఎవరు తీయలేరు. గొడవలు అడిగారు. ఈ గుండెలో దారైన వాక్యాన్ని ఎవరు తీసివేయలేరు. కనుక లేఖనాలను పరిశోధించండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి హృదయముల భద్రము చేసుకొని పెట్టుకోండి. వాక్యం పట్ల ఆసక్తిని చూపించండి. లోక సంబంధమైన వ్యవహారాల మీద ఉన్న ఆసక్తి దేవుని యొక్క వాక్యం మీద కనిపించదే. కొంతమంది ఉంటారండి, 8 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, 15 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం అన్నారు. ఒక వాక్యం ఎక్కడ నుంచి చెప్పురా బాబు అంటే నోరు తెల్లబెట్టాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం మందిరానికి వస్తున్నామని కాదు ముఖ్యం. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత మన హృదయంలో దాచుకొని ఉన్నాము, ఎంత హృదయంలో భద్రపరుచుకొని ఉన్నాము, వాక్యం మీద మనకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాము, ఆ వాక్యం మీద ఎంత పట్టు మనకుంది. ఏదో కొత్త కూడా వచ్చి, ఏదో కొత్త సేవకుడు వచ్చి ఒక మాట వాక్యాన్ని చెప్తే ఆ వాక్యం కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పడానికి తప్ప మీ దగ్గర లేకపోతే ఎలాగండి? వస్తున్న విశ్వాసులు ఎలా ఉండాలంటే ఎవడొచ్చి నిలబడి వాక్యం చెప్పినా ఆ వాక్యానికి అది కరెక్టో కాదో చెప్పగలిగిన సమర్థత మన విశ్వాసంలో ఉండాలి. గొడవలు గారు అలా లేఖనాలను గురించిన ప్రవీణత ప్రతి విశ్వాసంలో కలగాలి. అందుకే వాక్యాన్ని చదవమని చెప్తున్నాను, వాక్యాన్ని పరిశోధించమని చెప్తున్నాను. మీరు రోషం పుట్టాలి దేవుని యొక్క వాక్యం మీద. నేను ఎందుకు ఆ వాక్యం చెప్పలేకపోతున్నారు? బైబిల్ ఇద్దరు విశ్వాసం ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళ పేర్లు చెప్పారంటే అకుల, ఎవరండి? అకుల ప్రిస్కిల్లా అని భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు పౌలు గారి దగ్గర విశ్వాసులుగా కొనసాగుతున్నారు, పరిచారకులుగా కొనసాగుతున్నారు. ఓ పాస్టర్ గారు ఒక ఆయన వచ్చాడు ఆ ఊరికి, ఆయన పేరు అపోలో. ఓ పాస్టర్ గారు వచ్చాడు. ఆ పాస్టర్ గారు వచ్చి అబ్బో తన ఆత్మలో తీవ్రపడి వాక్యం చెప్పాడు. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ కాదంట. తన ఆత్మలో తీవ్రపడి వాక్యం చెప్తున్నాడు. జనాలు బాగానే వచ్చారు. వీళ్ళిద్దరు కూడా ఆ కూటానికి వెళ్ళారు. కూటం అంత అయిన తర్వాత పాస్టర్ గారు మా ఇంటికి వస్తారు, భోజనానికి రండి అని పిలిచారు. ఈయన అనుకున్నాడు నా ప్రసంగానికి ఇల్లు మాట్లాడండి ముగ్గులైపోయినట్టుగా ఉన్నారు, నా ప్రసంగం అంత బాగా నచ్చినట్టుగా ఉంది వీళ్ళకి అనుకొని వస్తానమ్మా మీ ఇంటికి వస్తానమ్మా అన్నాడు. చిన్నగా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి భోజనం పెడతానే ఒక చిన్నగా మాట మాట్లాడు. పాస్టర్ గారండి మీరు వాళ్ళని వాక్యం చెప్పారు కదా, నువ్వు చెప్పిన వాక్యం కరెక్టా అని అడిగారు. అదంతా మత మాట్లాడుతున్నావు అన్నాడు. యోహాను బాప్తిస్తం గురించి మాట్లాడుతున్నావు ఏంటయ్యా? మారు మనసుల గురించిన బాప్తిస్తం మాట్లాడవా? నువ్వు చెప్పింది కరెక్టైన వాక్యం అని ఆయన కూర్చోబెట్టి ఎవరిని రోజు చెప్పము గట్టిగా ఒక పాస్టర్ గారిని కూర్చోబెట్టి విశ్వాసులు చెప్తున్నారండి. ఆ విశ్వాసులు చెప్పిన మాట ఏం తెలుసండి? ఆ విశ్వాసులు ఎప్పుడైతే లేఖనాలన్నిటినీ వివరించి ఆ పాస్టర్ గారికి మాట్లాడితే ఆ పాస్టర్ గారు కూడా తన ఉపదేశాన్ని తన బోధను మార్చుకొని సంపూర్ణ ఉపదేశంలోకి వచ్చాడు. కొన్ని సభలు గట్టిగారు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏది తన ఆత్మలో తీవ్రపడి దేవుని ఆత్మ లేకుండా యోహాను బాప్తిస్తం అంటే తిరుగుతున్నా ఈ వ్యక్తి ఇప్పుడు దేవుని ఆత్మలో తీవ్రపడి
మారు మనసు నిమిత్తమే బాప్తిస్మాన్ని పొంది అతను మారు మనసు నిమిత్తం బాప్తిస్మాన్ని ఇస్తూ అపోస్తలుల బోధలో కలిసిపోయాడు. అందుకంటాడు అపోల్లో నీళ్లు పోశాడు అంటే ఇంకొకరు విత్తనం వేశారు, వృద్ధి చేసేవాడు ఎవడు? దేవుడే. అంటే అపోల్లో కూడా అపోస్తలుడైన పౌలుతో కలిసి సేవ ప్రారంభించాడు. కారణం ఎవరయ్యా? పాస్టర్ మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు మా దగ్గరికి అంటే మీ విశ్వాసులు తీసుకొచ్చారయ్యా. ఇప్పుడు కనుక ఏ సేవకుడు వచ్చి ఒక మాట గట్టికి చెప్తే ఇది కూడా కరెక్ట్ గా ఉన్నట్టుండే, యెహోవానే దేవుడు లేడు అన్నాడు అనుకోండి, కొన్ని రెఫరెన్స్ చూపించాడు అనుకో, మీకేమనిపిస్తుంది? ఇది కూడా కరెక్ట్ గా ఉందే. ఏదైనా సేవకుడు వచ్చి 4 మాటలు చెప్పాడు అనుకోండి, ఆ మాటలన్నీ ఆ మార్గాల్లో అనుకున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి లేఖనాలను చూపించి వాళ్ళకి ఏం చెప్పాలండి? బుద్ధి చెప్తంత వాక్య నిపుణత నీలోకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన నా సంగతిని చెప్తాను అంటే అంత ఎందుకండి, నా సంగతిని చెప్తాను. ఆ మధ్య ఒక ఊరికి వెళ్ళి సంఘంలో ఒక వాక్యం చెప్పొచ్చానండి. ఒక వాక్యానికి అర్థం నేను ఒకటి అనుకుని ఒకటి చెప్పానండి. ఆ తర్వాత ఆ విశ్వాసులు, ఆ పెద్ద మందిరం అండి, ఆ విశ్వాసులు ఆ పాస్టర్ గారితో చెప్పి, అయ్యా పోయిన ఒక పాస్టర్ గారు వచ్చాడు, పాస్టర్ గారు అండి, ఆ పాస్టర్ గారు ఒక క్లేశాన్న పానములు అనే దాన్ని చెప్పారండి. క్లేశాన్న పానములు అంటే నాకు తెలియక, ఇది ఇంగ్లీష్ బైబుల్ చదవక, క్లేశాన్న పానములు అంటే మంచి పదార్థాలని చెప్పొచ్చాను నేను. ఆ విశ్వాసులు బైబుల్ చదివి రెఫర్ చేసి ఇంగ్లీష్ బైబుల్ చదివి చూసి ఇక్కడ కూడా చెప్పి మీకు కూడా ఒక్క నాకు చెప్పలే. ఎంత పరిశోధిస్తున్నారు అమ్మగారులు అయ్యగారు. ఇక్కడ కూడా చెప్పే క్లేశాన్న పానములు అంటే మంచి భోజన పదార్థాలు అని చెప్పే మీకు కూడా నేను ఆ విశ్వాసులు ఆ పాస్టర్ గారితో చెప్పి నాకు చెప్పమన్నారంట. పాస్టర్ గారు అండి, ఆయన క్లేశాన్న పానములు అంటే ఆ పాస్టర్ గారు మంచి పదార్థాలని చెప్పాడయ్యా. క్లేశాన్న పానములు అంటే మంచి పదార్థాలు కాదు, చేదు కూరలు అని ఒకసారి చెప్పయ్యా పాస్టర్ గారికి అని చెప్పారు. అటు నాకు చెప్పమని పోయిన వారాలు ఆ పాస్టర్ గారికి నాకు చెప్పాడు. చూశారండి, వాళ్ళు నేను ఎందుకు మాట చెప్తున్నానంటే వాళ్ళు లేఖనాలు ఎంత పరిశోధిస్తున్నారో చూడండి. ఇప్పుడు నేను తెనాలి సంఘం కంటే ఆ సంఘస్థులే గనులు అని చెప్పవలసిన పరిస్థితి నా నోటికి వచ్చినట్టు ఏం చేస్తారో ఆలోచించండి. మనం ఏ చెప్పినా గంగిరేసరా గోపడం తప్ప మనకేం తెలియదు. అంతకన్నా తప్ప మనం పరిశోధించే అలవాటు మనకుంటే లేఖనాలు ఎలా చెప్పబడుతున్నాయి కదా, ఇది అవునో కాదో, ఇలా ఉందో లేదో అని తెలుసుకోగలిగినటువంటి దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ, దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి నీలో ఉంటే నువ్వు రెఫర్ చేయగలుగుతావు. లేకపోతే ఏ చెప్పినా రాసుకోవడం, చేసుకుని పోవడం. లేఖనాలు పరిశోధించాలి. ఆ తర్వాత నేను కూడా ఇంగ్లీష్ బైబుల్ మళ్ళీ రెఫర్ చేస్తే నేను చెప్పింది తప్పైపోయిందండి. ఆ సంఘ విశ్వాసం చెప్పాను, థ్యాంక్స్ చెప్పయ్యా నేను. ఎందుకంటే ఆ సంఘ విశ్వాసులు వాక్యాన్ని ఎంత పరిశోధిస్తున్నారు, ఆ సంఘస్థులు. మరి మీ పరిశోధన తెనాలి సంఘస్థులకున్న పరిశోధనే వేరే. ఉండవలసిన పరిశోధన ఉండదు, కానీ ఉండకూడని పరిశోధన ఎక్కువ. సైంటిస్టులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. పనికిమాలిన సైంటిస్టులు అనాలా, ప్రయోజనం లేని సైంటిస్టులు ఎక్కువ, పనికొచ్చే సైంటిస్టులు ఎవరు లేరు ఇక్కడ. కనుక ఇక నుంచి తెనాలి సంఘంలోని విశ్వాసులు లేఖనాలలో చెప్పమ్మా, వ్యవహారాలలో కాదు, కొంపలు కూల్చేదానిలో కాదు, ఆ మాట ఈ మాట చెప్పేదానిలో కాదు, దేంట్లో కొంచెం చెప్పుకోండి అమ్మా. లేఖనాలలో ప్రవీణత కలిగిన వారై ఉండాలి. కొన్ని సభలు గడిగాను, కొన్ని గట్టిగా ఉన్నా ఘాటుగా ఉన్నా ఈరోజు సర్దుకోవాలి, తప్పదు. మరి దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు చేదు కూరలు కూడా తినాలంట. ఏం తినాలంటే ఎప్పుడు తీపి పదార్థాలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. అప్పుడప్పుడు కాకరకాయలు కూడా తింటూ ఉండాలా, యాపపోత కూడా తింటూ ఉండాలి. ఎందుకని ఆరోగ్యానికి మంచిది. అందుకని పస్కా బలి అర్పించేటప్పుడు చేదు కూరలు కలిపి తినమన్నాడు. అప్పుడప్పుడు చేదు కూడా మనకు అవసరమే, ఆరోగ్యానికి మంచిదే. అవునా కదా? మాట్లాడేంటండి, చేదు కూరలు మనకు కూడా అవసరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చేతులు రావట్లేదు మరి పరిశోధనల ప్రకారం ఏంటి కనుక సత్క్రియల యందు ఆసక్తి. రెండవది ఏంటంటే లేఖనముల యందు ఆసక్తి కలిగిన వారమై దేవుని యొక్క వాక్యం అలా ఉందో లేదో పరిశోధించే వ్యక్తులుగా మనం మారాలి. తప్పులు పట్టేవారిగా కాదు, పరిశోధించే వ్యక్తులుగా మనం మారాలి. మనం విన్న ఉపదేశం ఏంటి, మనం కట్టబడిన దేని మీద కట్టబడుతున్నాం, మనం ఏ వాక్యములో ఉన్నాం, ఏ ఉపదేశంలో ఉన్నాం, ఆ ఉపదేశంలో స్థిరముగా నిలిచి ఉండి ఆ ఉపదేశం నడిపించబడినట్లుగా ఉపదేశాన్ని విడిచి వెళ్లకుండా అదే బోధలు స్థిరంగా నిలిచి ఉండేటట్లుగా లేఖనాలను పరిశోధించి ఆ లేఖనాలను పరిశోధించే వాళ్ళే, ఆ లేఖనాలను ఆసక్తితో అంగీకరించే వాళ్ళే ఆ సంఘమైన, ఆ విశ్వాసి అయినా, ఆ సేవకుడైనా ఎలా ఉంటాడు అంటే కన్నుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. గడి చెప్పండి. ఈరోజు చాలా మంది విశ్వాసులు ఎలాంటి వాళ్ళు కావాలి అంటే 4 జోకులు చెప్పేవాళ్ళు కావాలా. వాక్యం ఉన్నట్టుగా గట్టిగా మాట్లాడారు అనుకోండి, నచ్చదు. నచ్చిద్దండి? మాట్లాడండి. నచ్చదండి. 4 జోకులు చెప్పి 2 వాక్యాలు చెప్తే ఏం చెప్పాడండి బాబు. ఈరోజు విశ్వాసులు ఆ విధంగా తయారైపోయారు. అలా ఉండకూడదండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవడానికి, ధ్యానించడానికి, అందులో నడవడానికి ఇష్టపడండి. వాక్యముల పట్టును సంపాదించండి. లేఖనాల పరిశోధన మనం కలిగి ఉండండి. ప్రతి దినము, ఏ దినం అంట గడి చెప్పండి, ప్రతి దినము వారు లేఖనములని కన్నులైన స్త్రీలు కూడా ఆ లేఖనాలు పరిశోధించిన తర్వాత చాలా మంది విశ్వాసులుగా మారారు. దేవునికి స్తోత్రం. చాలా మంది విశ్వాసులుగా మారారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, లేఖనముల యందు మనకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఇక్కడి నుంచి మీరు లేఖనాల మీద ఏమవ్వాలండి? పరిశోధకులుగా మారాలి. దేవునికి స్తోత్రం. గడి చెప్పండి ఆమేన్. ఇంకో మాట చెప్తాను గడి సభల వాడు. అయిపోయింది. దీంట్లో మాత్రం మానే ఉంటారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11, 12, 13 వాక్య భాగాలు చూద్దాం. జాగ్రత్తగానండి. ఈరోజు నేను మీకు ప్రసంగం చేయాలనుకోలేదు. కొన్ని హెచ్చరికలుగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే మంచిదని మనం మాట్లాడుకుంటున్న విషయాలు ఇవన్నీ. చదవండి. గమనించండి, ఈ వాక్యాన్ని గమనించండి. ఈ వాక్యం చెప్పడానికి అవన్నీ చదివించాను మీకు. అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. సింబ్రి కాదు. గమనించండి, ఆ 25వ అధ్యాయం, అది 25వ అధ్యాయము అంతా మీరు చదువుకుంటే తలపైకి అయితే మీకు చెప్తాను. 25వ అధ్యాయం మొదటి నుంచి కనుక మీరు చదువుకుంటూ వస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తుని విడిచిపెట్టి పాలు తేళ్లు కలిసి ప్రవహిస్తున్న దేశానికి వెళుతూ ఉన్నారు. ఎర్ర సముద్రము దాటారు. అరణ్య ప్రయాణం చేస్తున్నారు.
షిత్తీము అనే ప్రాంతంలో దిగారండి. ఒక మజిలీ 42 మజిలీలు చేశారు ఇశ్రాయేలు ప్రజలు. షిత్తీము అనే ప్రాంతంలో దిగారు. దిగానే మిథ్యాని స్త్రీలు కొంతమంది కనబడ్డారు. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారయ్యా అంటే, మిథ్యానీయులు ఎవరు, వాళ్ళు ఎవరయ్యా అంటే మోయాబీయులు ఎవరు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసిన వారు, శపించబడిన వారు. ఆ శపించబడిన వారితో వీరు కలిసిపోయి వారితో పాపము చేయడం ప్రారంభించారు. వారితో పాపము చేస్తూ ఉండగా దేవుని కోపం వారి మీద రగులుకుంది. వారి మీద రగులుకొని అప్పటికే చాలా మంది తెగులు చేత చాలా మంది చచ్చిపోయారు. వారిలో ఒకరి గురించి రాయబడిన మాట ఏంటంటే, ఫీనెహాసు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎవరయ్యా అంటే అహరోను యొక్క మనవడు. అహరోను మనవడైన ఫినియాస్ అనే ఒక వ్యక్తి అలా దారిలో వెళ్తున్నాడండి. అలా దారిలో వెళ్తుంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడు, అలాగే లోక సంబంధమైన ఒక వ్యక్తి పాపము చేస్తూ ఉండగా తన కన్నులతో చూశాడు. చూసిన వెంటనే తాను ఎవడో చూడలేదు. తను నా కులమా, నా వాడా, పరాయి వాడా అని చూడలేదు. చూడకుండా ఏం చేశాడంటే తన దగ్గర ఈట తీసుకుని వచ్చి ఆ ఈటను తీసుకొని అలాగే ఇద్దరిని ఒక్కసారి ఏం చేశాడంట, పొడిచేశాడు. ఇద్దరు ఒకసారి పొడిచాడు. ఎప్పుడైతే ఇద్దరిని ఒక్కసారి పొడిచాడో ఆ ఈట ఇద్దరి మధ్యలోకి చూసుకొని ఎప్పుడైతే వెళ్ళిపోయిందో తెగులు ఆగిపోయింది. ఇప్పుడు సభలు గదిగాను తెగులు ఆగిపోయింది. ఎందుకంటే ఆకాశంలో ఒక స్వరం వినబడుతుంది, మోషే ఫినెహాసును గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఫినెహాసు ఎవరో తెలుసా? తను ఎవరైనా పాపము చేస్తూ ఉంటే ఆ పాపాన్ని చూసి అతడు ఓర్వలేని వాడు. పాపాన్ని చూసి మోసపడేవాడు కాదు, పాపాన్ని చూసి ప్రేమించేవాడు కాదు, పాపాన్ని చూసి ఓర్వలేని వాడు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఓర్వలేని దానిని తాను కూడా ఓర్వలేడు. కొడతపలు అడిగాను. చాలా నచ్చిన మాట అండి. నేను ఓర్వలేని దానిని దేవుడు చెప్తున్నాడు. నేను నచ్చని దానిని అతడు నచ్చడు, నేను మెచ్చని దానిని అతడు మెచ్చడు, నేను కోరుకుని దానిని అతడు కోరుకోడు. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటానో అతడు కూడా అదే చేయకూడదు అనుకుంటాడు. కనుక ఆ ఫినెహాసుని యాజకుడిగా సమాధానమైన నిబంధనని అతని ఎడల నేను చేస్తున్నాను. అని ఏంటంటే అతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. కొరసబలు గట్టిగా దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. దేవుని యందు ఆసక్తి కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడ అపవిత్రత ఉంటుందో ఆ అపవిత్రతను చూసి అతడు ఓర్చుకోలేడు, ఓర్వలేడు. ఎక్కడైతే పాపం కనబడుతుందో చేతులు ఈట తీసుకుని ఏం చేస్తారంట, పొడిచిపడేస్తాడండి, పొడిచేస్తాడు. ఎక్కడ పాపం జరుగుతున్నా, ఎక్కడ అక్రమం జరుగుతున్నా, ఎక్కడ దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నా వెంటనే ఈట తీసుకుని ఏం చేస్తారంట, పొడిచేస్తాడట. ఎందుకంటే దేవుడు సహించలేని దానిని, దేవుడు ఓర్వలేని దానిని ఇతడు కూడా ఓర్వలేడు. దేవునికి స్తోత్రం. ఆ మాట మరలా చదవండి. 11వ వాక్యం ఉంటుంది అనుకుంటా, చూడండి. నేను ఓర్వలేని దానిని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. అంటే దేవుడు ఓర్చుకోలేని దాన్ని కూడా ఫినెహాసు ఓర్చుకోలేకపోతున్నాడు. ప్రజలందరూ పాపముతో ఉంటే దేవుడు ఓర్చుకోలేకపోతున్నాడు. అదే సమయంలో ఫినెహాసు కూడా ఓర్చుకోలేకపోతున్నాడు. అందుకని అపవిత్రత కనిపించకూడదు అని ఆ అపవిత్రతను అక్కడే ఈటతో పూర్తి చంపేశాడు. దేవునికి స్తోత్రం. అని చెప్పండి. నేను గురించి మీ అందరి చేతుల్లో గీతలు పెడతా. ఏంటండి, ఎక్కడ పాపం కనపడుతుందో, ఎక్కడ సొట్లు కాల్చే వాళ్ళు ఉంటారో, ఎక్కడ బిడిలు కాల్చే వాళ్ళు ఉంటారో, ఎక్కడ తాగుబోతాలు ఉంటారో, ఎక్కడ పేకాట వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేయాలా మాట్లాడేంటండి వాళ్ళు. ఎక్కడ సీరియల్ ముందు కూర్చొని గుర్తులు కూర్చుంటారో వాళ్ళు ఏం చేయాలా మాట్లాడలేదండి.
పొడిచిపడేయడమే. ఎందుకని? దేవుడు ఓర్వలేని దానిని నువ్వు, అది దేవుని మీద ఉన్న నీకు ఆసక్తి. ఇప్పుడు సభలు కట్టిగాను, అది దేవుని ఆసక్తి. అంటే అది ఈ ఆసక్తి విషయంలో మనం ఏం చేయాలి? ఎప్పటికి ఎలా ఉండాలట? మాట రావట్లేదు కదా, వీళ్ళు కూడా పొడవాలా? అంటే ఈటలు తీసుకుని పొడవమంటే పొడపాన స్క్రూ డ్రైవర్ కత్తి తీసుకొని ఉల్లిపాయలు కత్తి తీసుకుని పొడిచేది కాక పలులారా చేసి నా మీదకి వచ్చేస్తుంది. ఎవరంటే మళ్ళీ వస్తున్న మందులు ఆదివారం పాస్టర్ గారు చెప్పాడు పొడిచేయమన్నాడు, ఎవరికి కనపడితే వాళ్ళని పొడిచేయమన్నాడని చెప్పి దారిని పోయి వాళ్ళని పొడుచుకుని పోయారు కాక ఎవరికి నేను పోలీస్ స్టేషన్లో కూర్చోవాలా? ఈట తీసుకుని పొడవడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేయాలండి? అది చెప్పండి. వాళ్ళు నీ తల్లి కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవడైనా సరే ఏం చేయాలండి? మాట్లాడుతుంది ఏం చేయాలి? పొడిచిపడేది. ఎందుకంటే దేవుడు ఓర్వలేని దానిని మాట్లాడరు. నువ్వు వచ్చుకుంటావా? చూనగాకు దేవుడు ఓర్వలేని దానిని నేను కూడా ఓర్వలేను. నా పేరేంటో తెలుసా? ఫినెహాస్ అని పొడిచేయడమే. అప్పుడు తెగులు ఆగిపోయింది. నీ కుటుంబాన్ని పట్టిన తెగులు అంతా ఆగిపోయింది. కొడు సభలు గట్టిగా. అందుకని చూడు రాసిన మాట, అతడు దేవుని యందు ఆసక్తి గలవాడై, అంటే అపవిత్రతను చూచి ఓర్చుకోలేని వాడండి. అంటే ఒక రకం చెప్పాలంటే పరిశుద్ధతను ప్రేమించేవాడు. అందుకని అపవిత్రతను చూస్తే తట్టుకోలేడండి. తాగుబోతులను చూస్తే తట్టుకోలేడు, తిరుగుబోతులను చూస్తే తట్టుకోలేడు, చుడదాగే వాళ్ళని చూస్తే తట్టుకోలేడు, సినిమాలను చూస్తే వాళ్ళని చూస్తే, సీరియల్ చూస్తే వాళ్ళని చూస్తే తట్టుకోలేడు. వెంటనే ఏమనిపిస్తుందండి? పొడవాలనిపిస్తుంది. ఎలాగా? దేవుని యొక్క వాక్యంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాక్యాన్ని తీసుకొని ఏం చేయాలండి? పొడిచిపోయాడు. అంటే వాళ్ళకి దేవుని యొక్క వాక్యం చెప్పాలి. ఆ వాక్యం చేత వాళ్ళ హృదయాలు పొడవబడాలి. ఆ వాక్యం చేత వాళ్ళ హృదయాలు గుచ్చబడాలి. అంతటితో వారి పాపం అక్కడ కావాలి. కొడి సభలు అడిగాను, పాపము కావాలి, మనిషి బతకాలి. అది అందులో ఉన్న రహస్యం. వాడితను చంపేశాడండి. ఈట పొడిస్తే ఆ ఇద్దరిలో చూసుకొని పోయి అటుపక్క బయటకు వచ్చిందంట ఈట. ఇద్దరు వచ్చారు. అంటే పాపం చచ్చింది. పాపం ఎప్పుడైతే చచ్చిందో తెగులు కూడా ఆగిపోయింది. అప్పుడు ప్రభు అంటాడు, ఇతరులతో నిబంధన చేస్తున్నాను, సమాధానమైన నిబంధన చేస్తున్నాను. ఎందుకు అని మోషే అడిగితే మోషేతో ప్రభు అంటున్నాడు, నేను ఓర్వలేని దాన్ని ఇతడు కూడా ఓర్వట్లేదు. అంటే నాతో సమానంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడంట అండి? నాకు సమానంగా మార్చబడుతున్నాడు ఇతను. కనుక ప్రేమిని దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో బంధువుల మధ్యలో, మీ స్నేహితుల మధ్యలో అలాగే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటే మీ చేతులు ఎప్పుడు ఏముండాలి? గడి చెప్పని ఏముండాలి? ఈట తీసుకొని దేవుని యొక్క వాక్యం నీట తీసుకొని ఆ వాక్యత వాళ్ళు ఏం చేయాలండి? అంటే వాళ్ళ ఉన్నటువంటి పాపాన్ని పొడిచిపడేయండి. పాపం కావాలి, వాడు బతకాలి. దేవునికి స్తోత్రం. అది దేవుని యందు ఉన్న పరిశుద్ధతను గూర్చిన ఆసక్తి. అందుకని పౌలు గారు ఒక మాట అంటాడు. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వాక్యాలు. ఇదే ఆసక్తి అండి. అంతకు స్నేహాసే ఆసక్తి అండి. దేవుని ఆసక్తి, దేవాసక్తి రెండు ఒకటే. దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఏంటి ఆసక్తి? ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని నేను మిమ్మును క్రీస్తుకే ప్రధానము చేసి ఉన్నాను. కాని ఒక భయం, దైవ సేవకుడు గుండెలోకి భయపడుతున్నాడు, కలవరపడిపోతున్నాడు దైవ సేవకుడు. ఎందుకని? నేను మిమ్మల్ని పవిత్రురాలైన కన్యకనుగా
క్రీస్తు రక్తము చేత కడగబడిన మీరు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంతల బాప్తిసం పొంది పాపాల నిమిత్తం పాతిపెట్టబడిన మీరు, దేవుని యొక్క ఆత్మ చేత కడగబడిన వారై పవిత్రపరచబడిన మీరు, దేవుని యొక్క వాక్యమున్న వెనుక స్నానము చేత మత్త మొరత దాగబడిన కలంకములోని పవిత్ర సంఘములో మార్చబడిన మీరు, క్రీస్తుకు మిమ్మల్ని ఏం చేశాను నేను? ప్రదానం చేశానంటే ఎప్పుడో క్రీస్తుకు మనకేమైపోయిందండి? ఎంగేజ్మెంట్ అయిపోయింది. ప్రధానము చేశాను. ప్రధానము చేసిన తర్వాత కూడా కొన్ని పెళ్లిళ్ళు మాట్లాడేంటండి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోయినాయండి? ఆగిపోతాయి లేవా? ఆగిపోతలేవు చెప్పండి. చాలా ఆగిపోయినాయండి. ఇప్పుడు ఏసైకి మనకేమైందండి? ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక భయం, దైవ సేవకుడు గుండెల్లో భయం. ఏమిటా భయం? అక్కడ రాస్తాడు చూడండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లుగా మీ మనస్సులను చెరిపి క్రీస్తు ఎడలున్న సరళతను పవిత్రతల నుండి ఎక్కడైనా మిమ్మల్ని తొలగించునేమో అని భయం. క్రీస్తుకు మీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ప్రధానము మీరు చేయబడ్డారు. ప్రధానము చేయబడిన మీరు వివాహానికి సిద్ధపడాలి. రేపో మాపో మన ప్రభువు యేసు క్రీస్తు మేఘమండలి మీదకి రాబోతూ ఉన్నాడు. ప్రధానోచిత శబ్దముతో కడమర ధ్వనితో దేవుని గోరతో ఆయన మధ్యాకాశం రాబోతున్నాడు. ఆ మధ్యాకాశంలో పెళ్లి కుమార్తె సంఘం పరిశుద్ధాత్మదేవుని సిద్ధపరుచుకొని మధ్యాకాశంలో తీసుకుని వెళ్తాడు. పెళ్లి కుమార్తె ఆత్మ ఎక్కి రమ్ము అని ఆ స్వరం వినపడగానే పరిశుద్ధాత్మదేవుడు పెళ్లి కుమార్తె సంఘాన్ని మధ్యాకాశంలో తీసుకుని వెళ్తాడు. అక్కడ 7 ఏళ్ళు విందు జరుగుతుంది. ఆ వివాహానికి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడవలసిన నీవు ఒకవేళ ఆ వివాహానికి సిద్ధపడకుండా సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లుగా ఒకవేళ నిన్ను మోసపరుస్తుందేమోనని క్రీస్తు సరళతలో నుండి, క్రీస్తు పవిత్రతలో నుండి ఒకవేళ మీరు తొలగిపోతారేమోనని నా గుండెల్లో భయం. అది దేనికి నేను భయపడలేదు. సముద్రం ఉన్నప్పుడు భయపడలేదు. పోరాటలు వచ్చినప్పుడు భయపడలేదు. ఆపదలు వచ్చినప్పుడు భయపడలేదు. తొందర మధ్య ఆపదలు వచ్చినప్పుడు భయపడలేదు. శరీరమంతా గాయాలు చేసి ఊరు వెనక తీసుకొని వెళ్ళినప్పుడు నేను భయపడలేదు. కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లికి సిద్ధపడకుండా తప్పిపోతారేమోనని నేను భయపడిపోతున్నాను. కారణం ఏంటంటే సాతాను గాడు ఎలాంటి వాడండి? కుయుక్తి కలిగిన వాడు. మిమ్మల్ని మోసం చేస్తాడేమో, మీ పవిత్రతలో నుండి, మీ పరిశుద్ధతలో నుండి, క్రీస్తు మార్గాల నుంచి మిమ్మల్ని తప్పిస్తాడేమోనని భయముతో నేను ఉన్నాను. కారణం ఏంటంటే మీరందరూ పవిత్రురాలైన కన్యకులుగా ఎప్పుడో ప్రభుకి నేను ప్రదానం చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరూ క్రీస్తుకు ప్రదానము చేయబడిన కన్యకలం. దేవునికి స్తోత్రం. మధ్య ఆకాశంలో మన వివాహం జరగబోతుంది. దేవునికి స్తోత్రం. 7 ఏళ్ల విందు జరగబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ విందులోకి రావాలి అంటే, ఆ విందులో చేరాలి అంటే సాతాను కుయుక్తికి నువ్వు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మరొక మోసగాడు మోసం చేస్తాడు, మాయ మాటలు చెప్తాడు, రకరకాల ప్రేరేపణ కలుగు చేస్తాడు. క్రీస్తులు నీకున్నటువంటి సరళతల నుంచి నిన్ను తప్పిస్తాడు. అంటే ఆ రోజు అవ్వ దగ్గరికి సర్పంలాగా వచ్చి మాట్లాడింది. పాస్టర్ ఇప్పుడు మా దగ్గరకు కూడా పాములాగా వస్తుందా? అది ఏ పాము? జెరుగొడ్డ, పాసుపామ, నల్లతాత, రక్త పింజర. ఇది కాదు, మీలోనే కొంతమంది లేస్తారు. అమ్మ కూర్చుని నుంచి కింద పడి తెలుసు, కింద పడి మళ్ళీ పన్నుడిపోయి మళ్ళా నేను ప్రార్థన చేయలే. పాము లేదు, బాగా నిద్ర పట్టిందమ్మా. వాళ్ళ ముందొచ్చి కూర్చున్నారు కదమ్మా, కూర్చేసుకోరు బంగారు తల్లి. స్తోత్రం కలుగురుగా.
ఇలాంటి వాళ్ళు పాములు దూరుతుంటాయి. హల్లెలూయా. అడిగి చెప్పండి అమ్మా. అందుకనే కుర్చీలోనే బెనికి పంపిస్తే మంచిదేమో. వచ్చే వారి నుంచి కుర్చీలు ఎవరు ముందు కూర్చోగాకని కుర్చీలో వెనక్కి వెళ్ళిపోండి. మనం కుర్చీలు కింద పడ్డారనుకో ముందు పళ్ళు ఊడిపోయితే మన కష్టం కదా. కుర్చీ వచ్చే వారం అంతా కుర్చీలో అందరూ ఎవరు మధ్యలో కూర్చోకూడదు. ఒకరు చేసిన నేరానికి అందరి మీద పడుతుంది. చూసారండి, ఆదా చేసింది ఒకటే పాపం అందరి మీదకి రాలే, ఆమె చేసి నిద్రపోయింది అందరి మీదకి వచ్చింది. అందుకని కుర్చీలో అందరూ ఎవరు మధ్యలో కుర్చీలు వేసి కూర్చోకూడదు. పురుషులైనా స్త్రీలైనా అందరూ కుర్చీలను ఎక్కడికి వెళ్ళాలి? ఆ వెనక స్తంభం దగ్గర ఉండాలి. మధ్యలో వేస్తే మధ్యలో లేపేస్తాను. నా సంగతి మీకు బాగా తెలుసు అనుకుంటాను. మొహమాటం కూడా ఉండదు, వెనక్కి వెళ్ళిపోవడం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. పాస్టర్ అండి ఎక్కడ దాకా వచ్చాం మనం? పాము దగ్గర. మరి ఆ రోజు నవ్వ దగ్గరికి ఎట్లా వచ్చిందంట? సర్పంలాగా వచ్చింది కదా పాస్టర్ గారండి. సర్పంలాగా మాట్లాడి కుయుక్తి పరిచి మోసం చేసింది కదా పాస్టర్ అండి. మా ఇంటి కూడా ఏ పాములాగా వచ్చింది అనుకుంటారేమో. ఏ పాములాగా రాదమ్మా, మన విశ్వాసులాగానే వస్తారులారా. మన విశ్వాసులను కొంతమంది అనకూడదు కానండి. మీ మనసులు ఎవరైతే చెరిపేస్తారో, మీ మనసులు ఎవరైతే పాడు చేస్తారో, మీ క్రీస్తు సరళత నుంచి ఎప్పుడైతే మిమ్మల్ని పక్కకు తీసుకెళ్ళిపోతారో, లేనిపోని మాటలు చెప్పి మీ మాయ మాటలు చెప్పి మీ జీవితాన్ని నాశనం చేయడానికి, భక్తులను ఎవరైతే నాశనం చేయడానికి చేస్తారో, అప్పుడు వాళ్ళు అనుకోవాలి ఇదే పెద్ద కథ సర్పము అని. అంతకన్నా పెద్ద క్లియర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకు. ఇంకా అదే పెద్ద ఎవరు మీ దగ్గరకు వచ్చి అక్క అట్లంటక్క, మినిస్టర్ అట్లంటక్క, సేవకులు ఇష్టంటక్క అన్నాను అనుకోండి, అప్పుడే నీ మనిషిలోకి రావాలా. ఏమని కూడా చెప్పండి గట్టిగా, ఆసక్తి చెప్పండి కొంచెం గట్టిగా. ఈ కథ సర్పం అనుకుంటాను, గడ సర్పం అనుకున్నా అక్క కైలు అడక్క వెళ్ళిపోతున్నాక్క సరిపోతున్నా పల్లె అని వాళ్ళతోనే కాకుండా మళ్ళీ కొడతారు. వాళ్ళతో అనకుండా ఈ సర్పంచ్ నాకు పని ఉందని అక్కడ కుక్కర్ ఇప్పుడు మోగింది, 4 విజిల్లు అయిపోయినాయి, 5 విజిల్ వేసి లోపల మొత్తం అన్నం అంత మాడిపోయింది వెళ్తున్నాను కానీ ఆ సర్పం ఇప్పుడు వెళ్ళిపో. అలాంటి సర్పాలు పురుషుల్లో ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువ. మీ గురించి నాకు మంచి అభిప్రాయం ఉంది, మీరు మంచోళ్ళే. కానీ అప్పుడప్పుడు సర్పం దూరింది, అంతకని పెద్ద తేడా లేదు కదండి, అప్పుడప్పుడు దూరింది. అందుకని ఆ సర్పాన్ని గుర్తుపట్టండి. ఎందుకని? దైవ సేవకుడు గుండెల్లో భయం అది. ఎందుకని? అవ్వను మోసపరిచి ఏదైన తోట నుంచి బయటికి గెంటి వేసి టమాటా గార్చినట్టుగా చేసింది ఎవరండి? అదే. అందుకని ఆ సర్పాన్ని గుర్తుపట్టి, ఆ మాటలను గుర్తుపెట్టి వెంటనే సర్పంతో మనం పనికిలేదని, పని కుదరదని అలాంటి సర్పాలతో ఒకవేళ ఫ్రెండ్షిప్ ఉన్నా సడన్ గా ఏం చేసుకోవాలి? నువ్వు కట్ చేసుకోవడం అంతే. పొరపాటున దాంట్లో మొలాల్సి ఉండకూడదు. నీ భక్తి కాపాడబడాలంటే, నీ జీవితం కాపాడబడాలంటే, నీ ఆత్మీయత కాపాడబడాలంటే మనుషులు కాదు ముఖ్యం, భక్తి ముఖ్యం. అలాంటి వాళ్ళు ఉన్నారంటే సంతోషం, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అంటే కఠినంగా ఉండాలన్నప్పుడు కఠినంగానే ఉండాలి, రోషంగా ఉండాలన్నప్పుడు రోషంగానే ఉండాలి, పౌరుషంగా ఉండాలన్న పౌరుషంగానే ఉండాలి. అందుకే మా పాస్టర్ ఇప్పుడు ఒక మాట అంటాడు, కాకిలాగా కాకి నీ బిర్యానీ కాకులే ఉన్నాయి, కాకిలాగా కలకాలం బతికేదానికంటే అంతలాగా 6 నెలలు బతికిపోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చాలా రోజులు బతకాలని అనుకుంటున్నాను. ఏది ఏమైనా దైవాసక్తి మనకు కావాలి, దేవుని యందు ఆసక్తి మనకు కావాలి. పాపాన్ని చూచి పొడిచే వ్యక్తులుగా మనం మారాలి. ఆ ఆసక్తి ఎవరి గుండెల్లో, ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో వారే పెళ్లి విందుకు సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళే ప్రభుత్వం కూడా ఉంటారు. నేనైనా నువ్వైనా మనమైనా, నాతో కూడా చెప్పుకుంటున్నా నేనైనా నువ్వైనా మనమైనా, మనమందరము ప్రభుకి ప్రధానము చేయబడిన కన్యకలం గనుక, పెళ్లి భార్యలుగా మనం మార్చబడాలి కనుక, అందుకని ఏ మోసంలో మనం పడిపోకుండా, ఏ అపవిత్రతలో మనం పడిపోకుండా, ఏ కుయుక్తులో మనము పడిపోకుండా, ఏ సాతాను ప్రేరేపణలో మనము పడిపోకుండా, లేని వాటిని ఇష్టపడనివ్వకుండా మన జాగ్రత్తగా మనం మన భక్తిని, మన జీవితాన్ని కాచుకోగలిగితేనే కాపాడబడతాం. ఎందుకంటే వాడు చాలా
కుయుక్తి యుక్తి కలిగిన వాడు. వాడిని తప్పించుకోవాలంటే నీకు కూడా దేవుని యొక్క ఆత్మ అభిషేకం చాలా అవసరం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, ఆత్మ సంబంధమైన వరములను గురించి ఆసక్తితో అపేక్షించండి. మరొకసారి రాయబడిన మాట, కృపావరములను ఆపేక్షతో ఆసక్తితో అపేక్షించండి అంటాడు. అంటే ఆత్మవరములు ఉన్నాయి, కృపావరములు ఉన్నాయి. ఈ ఆత్మవరాలు కృపావరాలు ఆసక్తితో మనం ఏం చేయాలి? వాటిని అపేక్షించాలి. వరాలు కావాలని ఏం కావాలండి? మనమేమనుకుంటాం, ఆ ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగం కావాలి, ఆ వ్యాపారం కావాలి, ఈ వ్యాపారం కావాలి, ఆ స్థలం కావాలి, ఈ స్థలం కావాలి. వద్దనట్లేదండి. అన్నిటికి మించి మనకేం కావాలండి? ఆత్మ సంబంధమైన వరాలు కావాలి, కృపా వరాలు కావాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 14వ అధ్యాయం. చదువుకొని రాసి పెట్టుకోండి. పరిశోధన ఎక్కువైంది కదా ఈ రోజు నుంచి. రాసి పెట్టుకుంటే పరిశోధిస్తారు. చదవండి 14వ అధ్యాయం 11వ వాక్యం, 12వ అధ్యాయం 31వ వాక్యం. ఒక పేపర్ ఆడ చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రకటన మనం చూస్తున్నారా? పరిశోధన కృప. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వాక్యం, 12వ అధ్యాయం 31వ వాక్యం. ప్రయాసం మనకు వద్దులేమ్మా, తర్వాత చూడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వాక్యం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని, ఆత్మవరములని కృపావరములని ఆసక్తితో, ఇంచుమించుగా ఆత్మవరాలు 9 ఉన్నాయి, కృపావరాలు 8 ఉన్నాయి. వీటన్నిటిని ఇంటికి వెళ్ళిన తర్వాత 12వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఆ 12వ అధ్యాయంలోనే ఆత్మవరాలు ఉన్నాయి, ఆ 12వ అధ్యాయంలోనే కృపావరాలు ఉన్నాయి. ఆ వరాలన్నిటిని మనం ఏం చేయాలంట? ప్రభు నాకు ఈ వరాలు ఇవ్వవా, ఈ వరాలు నాకు దయచేయవా, ఈ వరాలతో నన్ను నింపవా అని ఆసక్తితో మనం ఏం చేయాలట? అపేక్షించాలి. కనుక ఆ ఆత్మ వరాలు నీకు రావాలన్నా, కృపా వరాలు నీకు రావాలన్నా తప్పనిసరిగా మనకు కావలసింది పరిశుద్ధ ఆత్మ అభిషేకం కావాలి. ఆత్మ లేకపోతే ఆత్మ వరాలు రావు, ఆత్మ వరాలు రావు. కనుక ఆత్మాభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు ఆత్మను బట్టే ఆత్మవరాలు వస్తాయి. ఆత్మను బట్టే ఆత్మవరాలతో నింపబడతాము. ఆత్మ లేకపోతే ఆత్మవరాలు లేవు. కనుక ముందు మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే పరిశుద్ధ ఆత్మను గురించిన ఆసక్తి మనలో కలిగి ఉండి, ఆ పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడితే ఆ పరిశుద్ధ ఆత్మ నీలో ఉన్నదాన్ని బట్టి, ఆత్మ ద్వారా నీకు కలిగిన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నీకు కావలసిన శ్రేష్టమైన ఆత్మ వరములను, నీకు కావలసిన శ్రేష్టమైన కృపా వరములను దేవుడు నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీటిని మనం ఏం చేయాలి? ఆసక్తితో ఉండాలి. అందుకని ఎప్పటికీ ఎలా ఉండాలట? కృపావరములను గురించి, ఆత్మవరములను గురించి ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారమే ఉండాలి. సత్క్రియల యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారమే ఉండాలి. లేఖనములను ప్రతిదినము పరిశోధించుటకు, అలాగే ఆసక్తితో అంగీకరించుటకు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారమే ఉండాలి. దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వకున్నట్లుగా పరిశుద్ధతను గురించిన ఆసక్తి ఎప్పటికీ మనము చెప్పండి ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. ఈ ఆసక్తి నిశ్చయముగా దేవుడు నీకు, నాకు, మనకి, మన సంఘానికి ఎప్పటికీ ఇట్టి ఆసక్తిని ప్రభు మనకు ఇచ్చునుగాక.